అందరికీ నమస్కారం నమస్కారాలండి. అండి. జనరంజని రేడియో సంస్థ, అలాగే సంగీత భారతి, తర్వాత శ్రీ వేదగాయత్రి పరిషత్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న నెలవారీ జరిగే ఈ కార్యక్రమానికి, భక్తి రంజని కార్యక్రమానికి మీ అందరికీ సుస్వాగతం అండి. నా పేరు శ్రీధర ఉషా శ్రీదేవి, జనరంజనికి కార్యదర్శిని. ఈరోజు కార్యక్రమంలో అద్భుతమైన శివపదాల సంగీతం, అలాగే ప్రముఖ గురువులు ఆచార్య పర్రపల్లి శ్రీరామారావు గారి ఆ, ఉపన్యాసము ఉంటాయండి. ముందుగా స్వాగత వాక్యాలకై సంగీత భారతి డైరెక్టర్ గారు శ్రీ మల్లెల గోవర్ధన్ గారిని ఆహ్వానిస్తున్నామండి. నమస్కారం ఉషా గారు. అలానే ఈ కార్యక్రమాలకు విచేసిన పెద్దలకు, సంగీత కళాకారులకి, అందరికీ కూడా, సాహిత్యాభిమానులకి, జనరంజని శ్రోతలకు, జనరంజని ఆర్గనైజర్స్కి కూడా సంగీత భారతి తరఫున ధన్యవాదాలు తెలుస్తూ నమస్కారాలతో ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకున్నాము. ఈనాటి కార్యక్రమం ఈ శివపదానికి సంబంధించిన కార్యక్రమంలో నన్ను కూడా ఒక పాత్ర ఇచ్చి నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ సామవేదం గారి కార్యక్రమాలని ఇంతకుముందు మేము కూడా న్యూజిలాండ్లో ఆర్గనైజ్ చేయటం జరిగింది. వారి శివపద గీతాలు అసలు ఎంతో భక్తిపూర్వకంగా, సాహిత్యమైన శ్రేష్టతో, అంటే ఎంతో గొప్ప సాహిత్యంతో కూడిన ఈ కీర్తనలు మనందరికీ అందుబాటులోకి రావటం, మన స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇళ్లల్లో పిల్లలు కానీ నేర్చుకుని వాటన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తేవటం, అలానే చాలామంది టీచర్స్ వాళ్ళు సొంతంగా బాణీలు కట్టి వాళ్ళ విద్యార్థులకు నేర్పుతూ దీన్ని ప్రాచుర్యం కల్పించడం అనేది నిజంగా మన అదృష్టం. ఎందుకని అదృష్టం అంటున్నానంటే, సామవేదం గారి సాహిత్యంలో ఎంతో ఉన్నతమైన భావాలతో, ఉన్నతమైన భక్తితో కూడిన సందేశం ఉంటుంది వాటిల్లో. అది ఉట్టి రచనే కాదు, మనకి దాన్ని ఫాలో అవ్వగలిగితే మాత్రం ఒక రకమైన తన్మయత్వంలోకి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఒకసారి ఒక సిరీస్ ఆఫ్ సాంగ్స్ సంగీత భారతి స్టూడెంట్స్ ద్వారా చేయించినప్పుడు డాక్టర్ పద్మా గోవర్ధన్ అంటే నా మిస్సెస్, తను నన్ను ముందు మాటగా కామెంటరీగా చెప్పమని చెప్పారు ఆ పాటల కోసం. ఆ పాటలు కాదు, కీర్తనలు. ఆ కీర్తనలకి నేను ముందు మాట చెప్తున్నప్పుడు దానిలోని భావానికి, ఆ సాహిత్యం యొక్క గొప్పతనానికి నేను చాలా చాలా ముగ్ధుణ్ణయ్యాను. చాలా భక్తిభావంతో దాన్ని చెప్పడం జరిగింది ఆనాడు. అదేవిధంగా ఈసారి సిరీస్లో కూడా ఈ గురు పౌర్ణమికి మా స్టూడెంట్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేసి వీడియోలు చేసి పంపించడం జరిగింది. నేను ఆ వీడియోలన్నీ చూసి ఆ పాటలన్నీ వినటం జరిగింది. అప్పుడు కూడా ఆ కీర్తనల్లోని అద్భుతమైన సాహిత్యాన్ని నేను చాలా ఆనందించడం జరిగింది. నాకు సంగీతం మీద సంగీతంలో ప్రవేశం లేకపోయినప్పటికీ కూడా నేను అన్నమాచార్య కీర్తనలను చాలా బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఎందుకంటే దాంట్లోని సాహిత్యం అంత గొప్పగా ఉండేది అన్నమాచార్య కీర్తనల్లో. ఆ తర్వాత నేను అంతగా పరవశించి వింటున్నది ఈ భక్తి గీతాలు, ఈ శ్రీ సామవేదం గారివే. సో ఆ విధంగా అటువంటి భక్తి గీతాలని, భక్తి కీర్తనల్ని చిన్నపిల్లలు వాళ్ళ చిన్న వయసు నుంచే నేర్చుకుంటూ అందరికీ ప్రజెంట్ చేస్తూ అందరినీ తరింపజేస్తున్నందుకు ఆ చిన్నారులందరికీ నా ఆశీర్వాదాలు. వాళ్ళు ఎంతో అదృష్టవంతులని నేను భావిస్తూ ఉంటాను. అలానే వాళ్ళందరికీ నేర్పి ఇంతదాకా తీసుకొస్తున్న టీచర్లందరూ కూడా వాళ్ళందరూ అభినందనీయులు. అలానే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తున్న జనరంజని వారికి కూడా నా శుభాభినందనలను తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఉషా గారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమం 3 సంస్థల కలగలుపు బాధ్యత. జనరంజని ఒకటే కాకుండా మన సంగీత భారతి, శ్రీ వేద గాయత్రి పరిషత్ ఆ సభ్యులు కూడా అందరూ ఇక్కడ కొలుతీరు ఉన్నారు. క్షమించాలి, వేద గాయత్రి వారికి కూడా
అవునండి. ఆహ్వానం. అలానే మా తరఫు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మిస్ అయ్యాను నేను చెప్పడం. తప్పకుండా సారీ. అండి. తప్పకుండా. అందరూ ఒకటే కుటుంబం. అయితే యాహ్! ఈరోజు మనకి శ్రీ కృష్ణ పాణ్యం ఒక యువ గాయకులు హ్మ్. మనకి శివపదాలు పాడి వినిపిస్తున్నారు. అండ్ వీ హ్యావ్ సమ్ యంగ్‌స్టర్స్ ఆల్సో. సో, ఫర్ దేర్ sake, we are also using some English. Kindly understand our situation. Krishna Panyam, a very short introduction about him. He's too modest and he didn't give much. So let me read it. Krishna Panyam is a Carnatic musician based in Sydney. Originally from Melbourne, he learned under Dr. Rama Rao and Sri Ramnath Iyer before receiving further training from renowned flute artist Ramani Tyagarajan Garu. Krishna has performed in numerous concerts in Australia, America, and India, and he has been teaching Carnatic music Sydney for the past 2 decades and established his music school Swaravedika, Sydney in 2018. Krishna has 3 children and he lives in Strathfield, very central to Sydney. And accompanying Krishna today on the violin is his Shishya, Chiranjeev Rishan, Krishna's eldest son. He's in grade 6, and that's a bonus for all of us today because the main core aim of these programs um, is to encourage the youngsters into the music and the sahityam. Rishan is a keen musician and learning violin, and he's also learning singing from his dad. So, without further delay, I request Krishna Pandyam to start his Sivapadam songs and um, beautify this evening. Thank you. Thank you, Sridevi Garu. And thank you for the opportunity as well for this. I will start with a song Ganapatiye Gunapatiye in Ragam Abhuvi. गणपतये गुणपतये गणपतये गुणपतये गजमुखाय नमो नमो गंगाधरसुताय गजमुखाय नमो नमो गंगाधरसुताय गौरीतनय गणपतये गुणपतये गजमुखाय नमो नमो गंगाधरसुताय गौरीतनय गणपतये गुणपतये गंधर्वाचितपदाय गांधर्वगलानिधये गंभीराक्षरमयाय गावर्णपदवाचाय गंधर्वाचितपदाय गांधर्वगलानिधये गंभीराक्षरमयाय गावर्णपदवाचाय गद्य पद्य संनुताय गरिमादिक सिद्धिदाय गद्य पद्य संनुताय
गरिमादिक सिद्धिदाय गगनादिक तन्माय गणाय गुहाग्रजाय गद्यपद्य संस्कृताय गरिमादिक सिद्धिदाय गगनादिक तत्त्वाय गणाय गुहाग्रजाय गणपतये गुणपतये गजमुखाय नमो नमो गंगाधरसुताय गौरीतनय गणपतये गुणपतये गणनानीताद्भुत गुणगरिष्ठाय गणन्याय गणाध्यक्षाय नमो गुणज्ञान गुरवे गणनानीताद्भुत गुणगरिष्ठाय गणन्याय गणाध्यक्षाय नमो गुणज्ञान गुरवे गायत्री महामंत्र गर्पिताय गम्याय गायत्री महामंत्र गर्पिताय गम्याय गतागतज्ञाय नमो गम्भीक्षाकृतये गायत्री महामंत्र गर्पिताय गम्याय गतागतज्ञाय नमो गम्भीक्षाकृतये गणपतये गुणपतये गजमुखाय नमो नमो गंगाधरसुताय गौरीतनय गणपतये गुणपतये The next song will be Garimapada Manisham in Ragam Arvi. Sajayati Mahaganesha Sajayati Mahaganesha Swanandesha Sumantramaya Murti Swanandesha Sumantramaya Murti निगमान्तेषु विचार्य निगमान्तेषु विचार्य सकलागम शास्त्रसार सर्वस्वम् सकलागम सारशास्त्र सर्वस्वम् सकलागम शास्त्रसार सर्वस्वम् गरिमपदमनीषं गणयामो गरिमपदमनीषं गणयामो वरदं मूर्तिरिति प्रणवकृतिरिति गरिमपदमनीषं गणयामो वरदं मूर्तिरिति प्रणवकृतिरिति गरिमपदमनीषं गणयामो वरदं मूर्तिरिति
प्रणवाकृति गतिमपदनमनिनो गणयामो वरदमूर्तिरिति प्रणवाकृति गतिमपदनमनिनो ब्रह्मणास्पतिं ब्रह्माराध्यं ब्रह्मणास्पतिं ब्रह्माराध्यं ब्रह्मणास्पतिं ब्रह्माराध्यं ब्रह्मण्यं सुब्रह्मण्यागजं ब्रह्मणास्पतिं ब्रह्माराध्यं ब्रह्मण्यं सुब्रह्मण्यागजं ब्रह्मरूपमिह भद्रे भाष्यम् ब्रह्मरूपमिह भद्रे भासि ब्रह्म प्रतिपादित परतत्वं ब्रह्मरूपमिह भद्रे भासि ब्रह्म प्रतिपादित परतत्वं गतिमपदनमनिनो गणयामो वरदमूर्तिरिति प्रणवाकृति गतिमपदनमनिनो आद्यं बहुविध मन्त्राकारं वेद्यं प्रकृत्य भेदं पुरुषम् आद्यं बहुविध मन्त्राकारं वेद्यं प्रकृत्य भेदं पुरुषं हृद्यो नैगम ऋषि संभाव्यो हृद्यो नैगम ऋषि संभाव्यो हृद्यो नैगम ऋषि संभाव्यो आद्यन्तरहित स्वानन्देशं हृद्यो नैगम ऋषि संभाव्यो आद्यन्तरहित स्वानन्देशं गतिमपदनमनिनो गणयामो वरदमूर्तिरिति प्रणवाकृति गतिमपदनमनिनो गणयामो నెక్స్ట్ పాట హరికి చక్రం ఇచ్చినట్టు రాగం అలచి తదరనన్న తదన
హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు చోత, హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు చోత, హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు చోత, నరునకు పాశుపదం నిడినట్టి దొరకు చోత, హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు చోత, నరునకు పాశుపదం నిడినట్టి దొరకు చోత, హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు చోత, నరునకు పాశుపదం నిడినట్టి దొరకు చోత, హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు చోత. దాని వెలిగే ఆ తొలి వెలుగుల పలుకులనే నలువకు కైసేసినట్టి తండ్రికి చోత, తొలుత దాని వెలిగే ఆ తొలి వెలుగుల పలుకులనే నలువకు కైసేసినట్టి తండ్రికి చోత, చెలువ గౌరి తపమ్మునకు చేతో మోదమ్మునున్, చెలువ గౌరి తపమ్మునకు చేతో మోదమ్మునున్, కలికి సామేను సగిన ధనకపు జ్యోత, చెలువ గౌరి తపమ్మునకు చేతో మోదమ్మునున్, కలికి సామేను సగి గనకపు జ్యోత, హరికి చక్రమిచ్చిన అయ్యకు జ్యోత, నరునకు పాశుపదం నిడినట్టి దొరకు జ్యోత, హరికి చక్రమిచ్చిన అయ్యకు జ్యోత. ఘోర దీక్ష స్థిర సన్నిధి కోరిన నందీశుని వారువముగ చేసుకొన్న ప్రభునకు చోత, ఘోర దీక్ష స్థిర సన్నిధి కోరిన నందీశుని వారువముగ చేసుకొన్న ప్రభునకు చోత, చేరికకై తప్పించు కుబేరునిపై ప్రీతి చూపి, చేరికకై తప్పించు కుబేరునిపై ప్రీతి చూపి చేరదీసి సఖ్యముని ఋషిగునకు చోత, చేరికకై తప్పించు కుబేరునిపై ప్రీతి చూపి చేరదీసి సఖ్యముని శివునకు చోత, హరికి చక్రమిచ్చిన అయ్యకు చోత, నరునకు పాశుపదం నిడినట్టి దొరకు చోత, హరికి చక్రమిచ్చిన అయ్యకు చోత, హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు చోత, హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు చోత. నెక్స్ట్ పాట శివుడు ధరించిన మాతృరూపం ఇది, ఇన్ రాగం వసంత.
శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత. శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత. భవాని దాచిన పితృరూపమిది మహాదేవుడే శివుడు. శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత. భవాని దాచిన పితృరూపమిది మహాదేవుడే శివుడు. శివుడు ధరించిన మాతృరూపమి చిన్మయి గౌరీ మాత. భవాని దాచిన పితృరూపమిది మహాదేవుడే శివుడు. శివుడు ధరించి మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత. భవాని దాచిన పితృరూపమిది మహాదేవుడే శివుడు. మహాదేవుడే శివుడు. శివ పార్వతులుగా గోచరించినది శివుడొక్కరుడే కట్టెరుత. శివ పార్వతులుగా గోచరించినది శివుడొక్కరుడే కట్టెరుత. పావన నిర్మల శుద్ధ కాంతితో భాసించే కొలుపు. శివ పార్వతులుగా గోచరించిన శివుడొక్కరుడే కట్టెరుత. పావన నిర్మల శుద్ధ కాంతితో భాసించే కొలుపు. వివసులమై మరచి తిలకించి వినుతించిడమిపుడు. వివసులమై మరచి తిలకించి వినుతించిడమిపుడు. శివా శివులు మన జననీ జనకులు చేకూర్తులు శివము. శివా శివులు మన జననీ జనకులు చేకూర్తులు శివము. చేకూర్తులు శివము. శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత. భవాని దాచిన పితృరూపమిది మహాదేవుడే శివుడు. మహాదేవుడే శివుడు. అంబై శాంబుడు హరుటే పార్వతి ఆది మూల పరతత్వమును. అంబై శాంబుడు హరుటే పార్వతి ఆది మూల పరతత్వమును. త్రయంబుకులు భక్తాంతరంగుడి రాజకళాధరుడు. అంబై శాంబుడు హరుటే పార్వతి ఆది మూల పరతత్వమును. త్రయంబుకులు భక్తాంతరంగుడి రాజకళాధరుడు. అంబరవాయ్ వాతుల నిందిన దౌవ్యయతత్వం వీడు. అంబరవాయ్ వాతుల నిందిన దౌవ్యయతత్వం వీడు. అంబాషంబులు షణ్ముఖ వినుదు ఆడుకునే విభులు. అంబాషంబులు షణ్ముఖ వినుతులు ఆడుకునే విభులు. ఆడుకునే విభులు. శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత. భవాని దాచిన పితృరూపమిది మహాదేవుడే శివుడు. మహాదేవుడే శివుడు. శివుడు ధరించిన మాతృరూపమిది చిన్మయి గౌరీ మాత. భవాని దాచిన పితృరూపమిది మహాదేవుడే శివుడు. మహాదేవుడే శివుడు. And the last part of Nepali Ugrashara Bhakruti in Ragam Atana.
उग्रशरभाकृतिं व्यग्रभावं भजे उग्रशरभाकृतिं व्यग्रभावं भजे अग्रदेवं नतानुग्रहतु विग्रहो उग्रशरभाकृतिं व्यग्रभावं भजे अग्रदेवं नतानुग्रहतु विग्रहो उग्रशरभाकृतिं व्यग्रभावं भजे सर्वाधिकं शिवं सकलतेजोमयं पूर्वादपीडामहादुःखवारकम् सर्वाधिकं शिवं सकलतेजोमयं पूर्वादपीडामहादुःखवारकं गर्भादिदुर्भावगदं नरमजौ गर्भादिदुर्भावगदं नरमजौ निर्वेद परिहरं निखिलेश्वरं भजे निर्वेद परिहरं निखिलेश्वरं भजे पटुनिशितनकमटि प्रकटज्वालाकृतिं चटुल विविधायुध प्रशस्तहस्तं धरम् पटुनिशितनकमटि प्रकटज्वालाकृतिं चटुल विविधायुध प्रशस्तहस्तं निखल शोभित शशीं तीक्ष्ण भूमण्डलौ निखल शोभित शशीं तीक्ष्ण भूमण्डलौ नतं तं महान्तं शिवं तां हृदि भजे नतं तं महान्तं शिवं तां हृदि भजे सुविशालपक्षं शुभरूपमाध्यं प्रविमलमहासाडुवं पशुपतिं गतिम् सुविशालपक्षं शुभरूपमाध्यं प्रविमलमहासाडुवं पशुपतिं गतिं रविवह्निदशिनेत्रपवनोदघ्नूतनौ रविवग्निदशिनेत्रपवनोदघ्नूतनं सुविमलहृदं भोज सूर्यं समोज्ज्वलं सुविमलहृदं भोज सूर्यं समोज्ज्वलम् उग्रशरभाकृतिं व्यग्रभावं भजे अग्रदेवं नतानुग्रहतुविग्रहो उग्रशरभाकृतिं व्यग्रभावं भजे వీఆర్ ఆల్ స్పెల్ బౌండ్. అందరినీ కూడా ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుని కరతాళ ధ్వనులతోటి ఈ చిరంజీవి కృష్ణాన్ని తర్వాత వారి అబ్బాయి రిషాన్ని కూడా అభినందించమని కోరుతున్నాము. తర్వాత వీరికి ఆశీర్వచనాలు తెలుపమని డాక్టర్ రాజకొండ సుందరం గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నాకు ఈరోజు చాలా పండగ. ఎందుకంటే నా గురువుగారు కుమారుడు ఇద్దరు కలిసి వాయిస్తున్నారంటే ఎంత అద్భుతంగా ఉంది ఇద్దరు అని చెప్పేసి చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఐ అప్రిషియేట్ వెరీ వెరీ ఫెంటాస్టిక్ సింగింగ్. అండ్ ఇంకా చెప్పక్కర్లా, గురువు గారిని అంతకన్నా నేను పొగడేది లేదు. బట్ ఏంటంటే యూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ అకంపనీమెంట్, స్పెషల్లీ వైలిన్ ఇంటర్లూడ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వచ్చాయన్నమాట. కేమ్ పర్ఫెక్ట్. ఓకే, మై బ్లెస్సింగ్ టు యూ
అండ్ బెస్ట్ విషెస్ గురూజీ. ధన్యవాదాలు అందరికి సుందర్ థ్యాంక్ గారు. అండి. కృష్ణ, మా అందరి తరఫున, జనరంజని తరఫున, శ్రీ వేదగాయత్రి పరిషత్ తరఫున, సంగీత రంజని తరఫున మీకు శుభాశీస్సులు, శుభాకాంక్షలు, శుభకామనలు. ఇంకా ఇంకా మీరు ఈ యువ కళాకారులుగా ఉంటూ ఎంతో ఇంకా వృద్ధిలోకి రావాలని మా అందరి యొక్క ఆశీర్వచనాలు. సరే, థ్యాంక్ యూ శ్రీదేవి గారు ఈ ఆపర్చునిటీకి. అండ్ సామవేదం గారి పాటలు హోప్ఫుల్లీ దానికి కొంచెం ఆ వర్డ్స్ చాలా కష్టం, సో కొంచెం హోప్ఫుల్లీ అది కూర్చోతో వర్డ్స్. There was no mistake at all. You've done extremely well. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. నమస్కారం సుందరం గారు, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనకి గొప్ప సాహిత్యకారులు మాస్టారు శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారి గురించి మన కల్చరల్ కోఆర్డినేటర్ స్వర్ణలత గారు పరిచయం వాక్యాలు కొద్దిగా తెలుపుతారు. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా మంచి రోజు. ఇంత అద్భుతంగా పాడి మనని అందరినీ సమూహనపరిచిన కృష్ణ పన్యం గారికి, వాళ్ళ అబ్బాయికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. జనరంజన్ తరఫున, మన వేద గాయత్రి సంగీత భారతి తరఫున. అయితే ఈ మన కార్యక్రమంలో నెక్స్ట్ మనకి అద్భుతంగా తన స్పీచ్ని అందజేసేవారు శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారు. ఈయన జనరంజనికి చాలా చిరపరిచితులే. ఎందుకంటే ఈయన కార్యక్రమాలు కూడా మా జనరంజన్లో ప్రసారం చేయడం, చాలా ఆదరణ సంపాదించుకోవడం జరిగింది. చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది మాకు. అయితే ఆయన గురించి పరిచయ వాక్యాలు కొంచెం అందరికీ తెలియచేద్దామని. ఆయన పేరు శ్రీ పొన్నపల్లి శ్రీరామారావు గారు. తల్లిదండ్రులు శ్రీమతి రామలక్ష్మి గారు, అభినవ కృష్ణదేవరాయ, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వారు చదువు, ఉద్యోగము ఎంఏ తెలుగు చేసి ఏయుపిజిసి గుంటూరులో, తర్వాత మలికిపురం డిగ్రీ కళాశాలలో ఆంధ్ర శాఖ అధ్యక్షులుగా ప్లస్ ప్రిన్సిపాల్గా వర్క్ చేశారు. ఆయన గురుదేవులు పురాణ పురుషోత్తమ శ్రీ జటావల్లభుల జగన్నాథం, మరి శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు గారు, ఆచార్య శ్రీ ఎస్వి జోగారావు, ఆచార్య శ్రీ కొర్లపాటి శ్రీరామమూర్తి గారు. ఇక వ్యాసంగానికి వస్తే సాహిత్య ప్రసంగాలు, సమీక్ష వ్యాసాలు, వాట్సాప్ సాహితీ వ్యాసంగం, సాహితీ ప్రసంగాలు, సమస్య పూరణలు, పద్యరచన, సాహితీ మిత్రుల అభిమాన ధనమే సాధనేంధనం. అది అన్నమాట మనం అందరం గుర్తించవలసింది. తాందీపని పురస్కారం, సిరిమల్లె పురస్కారం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ సాహితీ పురస్కారం, పేరాల పురస్కారాల గ్రహీత అయిన సాహితీ సన్మానములు కూడా చాలానే జరిగాయి. అలాగే రచనలు అమృతానందమై వారి పుస్తకముల అనువాదాలు, మురళి రవళి చిరు వ్యాఖ్యానము, నాదేశ్వరి కావ్య వ్యాఖ్యానము, వెంపరాల వారి మునిత్రయ చరిత్ర కావ్య వ్యాఖ్యానము, ఒకడు విశ్వనాథ వ్యాసాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి ఈయన రచనలు. జటావల్లభుల వారికి ధర్మ సందేహాల ప్రశ్నలు, ఇవే కాకుండా ఇంకా పలు వేదికలలో, పత్రికలలో రచనలు, పలు సాహిత్య వ్యాసాలు, ముందు మాటలు. ఇవి కాక వారు సంపాదించిన బిరుదులు పూర్ణఫలి, మధుర వచస్వి. వారి శ్రీమతి సరస్వతి గారు, వారి సంతానం మైత్రి, మాధుర్య, సాహితీ సౌందర్య. పేర్లు కూడా ఎంత బాగున్నాయో చూడండి. వారు ప్రస్తుతం ఉండేది నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారి అడ్రస్. సో ఈరోజు మనం శ్రీ రామారావు మాస్టర్ గారి ఆయన ఇచ్చే అద్భుతమైన ప్రసంగాన్ని వినడానికి ఎదురు చూస్తున్నాం. నమస్కారం అండి. సుస్వాగతం మాస్టర్. జగద్గురు స్వరూపిణి అయిన సభా సరస్వతికి సాధువాదాలు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన
తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి చీకట్లో కొట్టుమిట్లాడుతున్న వారిని జ్ఞానం అనేటువంటి అంజనం కాటుక అది పూసి కనులు తెరిపించేటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అతడు శివపద స్వరూపుడు. మనం ఈ రోజున ఎవరి శివపదాలు అయితే పాడుకున్నామో అటువంటి షణ్ముఖ శర్మ గారి సామవేదం షణ్ముఖ శర్మ గారి వంటి గురుదేవులకి ముందుగా నమోవకాలు. ఈనాడు నాకు ఇచ్చినటువంటి అంశం గురు పూజ వ్యాస పూర్ణిమ. అందరూ పౌర్ణమి అంటూ ఉంటారు. పూర్ణిమ ఒప్పైన శబ్దం గురు పూర్ణిమ లేదా గురు పూజ రోజున ఆ వ్యాస పూర్ణిమ అని. సరిగ్గా మనం ఈ ప్రసంగం ఇచ్చే ముందర విన్న గాయకుల పేరు శ్రీకృష్ణ గారు. కృష్ణం వందే జగద్గురు అని పేరు. అంచేత ముందుగా వారితో ప్రారంభం కావడం ఈనాటి మన ప్రసంగానికి కూడా ఒక శ్రీకృష్ణ శబ్దం ముందర మనకు వినిపించింది. ఆయన పాడినటువంటి గణపతి అనేటువంటి ఆ ప్రార్థనలో కనిపిస్తున్న గణపతి సాక్షాత్తు వ్యాసుల వారికి లేఖకుడైన. అంచేత ఆ గణపతిని కూడా అక్కడ స్మరించడం జరిగింది. చాలా అద్భుతంగా కృష్ణ పాణ్యం గారు వారి కుమారులు మనకు వినిపించినటువంటి ఆ శివపదాల ఆ తత్వాన్ని మనం జీర్ణం చేసుకోవడానికి చక్కటి పాటలు పాడారు. శివపదం అండంలో కూడా శివుడు కూడా సాక్షాత్ దక్షిణామూర్తి కాబట్టి ఆయన కూడా జగద్గురువు. అంచేత ఆయన్ని కూడా ఒకసారి స్మరించుకున్నట్టు అయింది. ఆ మాటలతోటి మనం ఈ ప్రసంగంలో ఉండేటువంటి విషయం ఏమిటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. గురు శబ్దానికి నిర్వచనం ఏమిటి, ఎవరు గురువు అని అడిగినప్పుడు గుకారస్త్వంధకార స్యాత్ రుకారస్తన్నివారక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యవిధీయతే అని చెప్పారండి. చీకటి గు అంటే చీకటని, రు అంటే నివారించేవాడిని. అంచేత అజ్ఞానాంధకారం తొలగిస్తాడు, జ్ఞానం అనేటువంటి దీపాన్ని వెలిగిస్తాడు. అటువంటి దేశికుడు మనకి సదా పూజ్యుడు. సాధారణంగా పూర్ణిమ అన్నాం, దీంట్లో అమావాస్య రోజులు ఉంటాయి, అవి చీకటి రోజులు. అది దుఃఖానికి అజ్ఞానానికి ప్రతీక చీకటి. పూర్ణిమ అంటూ ఉంటాం, వెలుతురు దినాలు. అవి జ్ఞాన వికాసానికి ఆనందానికి సంకేతాలు. ఇటువంటప్పుడు ఈ పూర్ణిమ నాడు పూజింపదగిన వాడు ఎవరయ్యా అంటే వేదవ్యాసో మహాముని అన్నారండి. అటువంటి ఆ గురు పూర్ణిమ నాడు ఒకటి గురువు శిష్యుడు ఇద్దరు ఏమిటండి అని అడిగితే ఒకరు దాత, ఒకరు శ్రోత. గురువు దాత, శిష్యుడు శ్రోత. ఈ దాత వెలుగుని జ్ఞానాన్ని మనకిస్తున్నాడు, శ్రోత దాన్ని తన యొక్క జీవితానికి అన్వయించుకుని ఆచరణలో పెడుతున్నాడు. ఇంతకీ గురువు అంటున్నాం కదండి. గురువు ఇప్పుడు సమవేదం వారు గురువు అన్నప్పుడు ఆ గురువు గారికి ఎటువంటి లక్షణాలు ఉండాలి అనే ప్రశ్న వేస్తున్నారు. గురువుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటని. దేశికో నవలక్షణ. ఒక ఉపదేశం చేసేటువంటి గురువుకి ఒక 9 గుణాలు ఉండాలట. అవి కూడా నవలక్షణ అంతంలో కూడా క్రొత్త లక్షణాలు ఉండాలి. ఆ క్రొత్త లక్షణాలు 9 లక్షణాలు చెప్పారండి. అంచేత నవలక్షణములు అనేది అటు క్రొత్తకి ఇటు 9కి కూడా సరిపోతుంది. ఏమిటయ్యా అంటే శుచిర్, వచస్వి, వర్చస్వి, స్మృతిమాన్, ధృతిమాన్, కృతి. ఇప్పుడు 6 చెప్పారు. శుచిర్, వచస్వి, వర్చస్వి, ధృతిమాన్, స్మృతిమాన్, కృతి, నమ్రః, జిజ్ఞాసు, ఉత్సాహి. నమ్రః, జిజ్ఞాసు, ఉత్సాహి. దేశికో నవలక్షణ. ఈ 9 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడు గురువుకి ఈ 9 లక్షణాలు ఉండాలి. ఈ 9 లక్షణాలు ఉన్నవాడు గురువు అవుతాడో లేదో తెలియదు, కానీ గురువు అన్న వారికి మాత్రం ఈ 9 లక్షణాలు ఉండాలని. శుచి, శారీరకమైనటువంటి శౌచం అండి. అది ఏ సబ్బు వాడితే సరిపోతుంది. శారీరకమైన శౌచం కావాలంటే ఓ మంచి సబ్బు వాడుకుంటే సరిపోతుంది.
రెండవది కేవలం శారీరక శౌచం కాదు, మానస శౌచం కూడా కావాలి. ఈ మానసిక శౌచం కావడానికి అతడు అనేక లక్షణాలని సాధన చేయాలి. ఈ సాధన చేయాలంటే దానివల్ల వచ్చేటువంటి సంస్కారం అతనికి ఆ శౌచాన్ని ఇస్తుంది. అంచేత ఈ శారీరక మానసిక శౌచం ఎవరి దగ్గర అయితే ఉందో అది గురువు యొక్క మొదటి లక్షణంగా చెప్పారు. వర్చస్వి అన్నారండి. అతడు తేజస్వంతుడై ఉండాలట. ఏమిటండి అంటే దీప్రకాశం కనిపిస్తూ ఉండాలి. ఒక ఔరా అంటాం మన ఇంగ్లీష్లో. తేజశ్చక్రం కనిపిస్తూ ఉండాలట. ఎలా ఉంటుందని అందరికీ ఉంటుందా? ఉండదు. వేద పురాణ శాస్త్ర పరిజ్ఞానం ఎవరికైతే ఉన్నదో, ఆ పాండిత్యం ఎవరికైతే ఉన్నదో వారి దగ్గర ఉండేటువంటి జ్ఞానం ఒక సల్లక్షణం. ఆ సల్లక్షణమే ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని ఏమన్నారంటే సర్వశ్రుతి శిరోరత్న సముద్భాసిత మూర్తయే వేదాంతాంభోజ సూర్యాయ తస్మై శ్రీ గురవే నమః. వేదాంతం అనేటువంటి అంభోజాన్ని వికసింపజేసేటువంటి సూర్యుట ఆచార్య భాస్కరుడు అంటున్నాం మనం. సూర్యుడు లోకగురువు అయిన. వచస్వి అన్నారు. మంచి మాటకారి అయి ఉండాలి గురువు. ఆ మాట ఏదైనా అడిగినప్పుడు చక్కగా చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నవాడే గురువు. నీళ్లు నమ్ములతో కూర్చుంటే కుదరదు. ఏదో మంచి మాట అయి ఉండాలి. ఆ మాట కూడా లోకహితాన్ని పాటించేదై ఉండాలి, శిష్యహితాన్ని పాటించేదై ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే అందుకని మన వాళ్ళు సామెత చెప్తారు, ఏదో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ధృతిమాన్, ధృతి అంటే పట్టుదలండి. ఏదైనా ఒకటి సాధించాలనుకున్నప్పుడు ఉండవలసిన పట్టుదల ఏదైతే ఉన్నదో అది గురువు యొక్క లక్షణాల్లో ప్రధానమైందని చెప్పారు. ధృతిమాన్, స్మృతిమాన్, ఏదైనా సరే జ్ఞాపక శక్తిలో ఉండాలటండి. కొంతమందికి వాదించినంతసేపు కోర్టులో ఏమీ జ్ఞాపకం రావు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆర్టికల్స్ అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అంచేత వాడు స్మృతిమాన్, వాడు బుద్ధిమంతుడై ఉండాలి. ఎప్పటికప్పుడు దాన్ని ఏమంటాం, సత్యస్ఫురణ అంటాం, సమయస్ఫూర్తి అంటాం. అది తప్పనిసరిగా ఉండాలి. అందుకే గురుత్వం అనేది ఏమిటన్నారంటే ఒక చైతన్యము అన్నారండి. గురువు సరస్వతి అన్నారు. సరస్వతి అంటే కదిలేది అని అర్థం, ప్రవహించేది అని అర్థం అండి. అటువంటి సరస్వతి అయి ఉండాలి. అందుకే ఈ గురుత్వం చైతన్య స్వరూపం కాబట్టి ప్రార్థన కూడా ఎలా ఉంటుంది అంటే చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళారూపం తస్మై శ్రీ గురవే నమః. ఆ చైతన్య స్వరూపుడైన గురువుకి నమస్కరించేదండి. ఇంకా కృతి, మంచి అభ్యాసం చేసిన వాడై ఉండాలండి, కృతార్థుడై ఉండాలి. ఏది చేపట్టినా దాన్ని చక్కగా అభ్యాసం చేసి ఉండాలి. మన వాళ్ళు సామెత చెప్తారు, అభ్యాసము కూసు విద్య అని. ఆ కూసు శబ్దం చాలా విచిత్రంగా ఉంటుంది. అభ్యాసము కూసు విద్య. కూసు అంటే కూర్చేటువంటిది. అభ్యాసం విద్యను చేకూర్చుతుంది అని అర్థం దానికి. మన వాళ్ళు ఇంగ్లీష్లో కూడా చాలా ఎక్కువగా వాడేటువంటి మాట ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పెర్ఫెక్ట్. కృతి, నమ్రహ, ఇది చాలా విచిత్రమైన లక్షణం అండి. గురువు ఎలా ఉండాలంటేట నమ్రుడై ఉండాలి, వినయపరుడై ఉండాలి. ఎవరికి వినయపరుడై ఉండాలి? చదువుకి వినయపరుడై ఉండాలి. ఆ చదువు తనకు అబ్బినప్పుడు ఆ చదువు వల్ల వచ్చినటువంటి సంస్కారం వల్ల అతనిలో ఒక వినయ గుణం కనిపించాలి. తన శిష్యుని పట్ల వినయం ఉండాలి. చాలా విచిత్రం అండి. ఎవరైనా ఏమని చెప్తారంటే శిష్యుడికి గురువు పట్ల చాలా వినయం ఉండాలని చెప్తారు. కాదు, గురువుకి శిష్యుని పట్ల వినయం ఉండాలి. వాడు అడుగుతున్న ప్రశ్నను ఆదరించి దానికి సమాధానం చెప్పే ఒక మంచి గుణం ఆ గురువులో ఉండాలి. జిజ్ఞాసు, నమ్రహ, వినయపరుడు. జిజ్ఞాసు, జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలనే కోరిక. అన్నీ నాకు తెలిసి ఇంకేం చెప్పనక్కర్లేదు అనేటువంటి ధోరణిలో ఉండకూడదట. జిజ్ఞాస, రెండు గుణాలు ఉన్నాయండి. జిజ్ఞాస అంటే జ్ఞాతుమిచ్చ, తెలుసుకోవాలనే కోరిక. ఆచిఖ్యాస అని ఇంకో మాట ఉన్నది, జిజ్ఞాసకి ఆపోజిట్. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే కోరిక, ఆచిఖ్యాస అంటే చెప్పాలనే కోరిక. చెప్పాలనే కోరిక ఉండాలి, తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. నేర్చుకోవడానికి సిద్ధపడేవాడే నేర్పగలడండి. అంచేత ఆ ఆసక్తి అతనిలో ఉండాలి, నేర్చుకోవాలని. అన్నిటికన్నా ముఖ్యం ఉత్సాహి. చెబుతున్నప్పుడు ఒక రకమైనటువంటి ఉత్సాహం గురువులో కనిపిస్తూ ఉండాలి. మనసు ఉరకలు వేస్తూ ఉండాలి నిత్యనూతన ఉత్సాహంతో. ఇవి దేశికుడికి అత్యంత ఆవశ్యకమైన లక్షణాలుగా చెప్పారు. చాలా చిత్రంగా
విద్యార్థికి కూడా ఈ లక్షణాలు ఉండాలన్నారండి. ఇవే 9 లక్షణాలు. ఈ విద్యార్థి నవలక్షణ అని ఇదే శ్లోకాన్ని మళ్ళీ చెప్పారు. కారణం ఏమిటంటే ఈ లక్షణాలు గురువుకున్నవి ఇంట్రడ్యూస్ చేస్తాడు శిష్యుల్లోకి. అతనిలోకి తాను ఏదో ఆయన ఎడమకాలి బొటన వేలుతో తన్నేరని చెప్తారు కదా రామకృష్ణ పరమహంస వివేకానందుడిని. అట్లాగా అది ఆ విద్యను ఆయన మీదకి ఆవాహన చేయగలిగి ఉండాలి. ఉత్సాహి ఒక దీపం వెలుగు. అందుకని ఏమన్నారంటే గురువు దీపం లాంటి వాడు. ఆ దీపం వెలుగుతూ ఉండాలి. ఇంకో దీపాన్ని వెలిగించాలంటే ట్యాగూర్ గారు అంటారు, దీపాదుత్పన్న దీపం ఇవ. ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టుగా. అలాగా దీపం వెలుగుతుంటేనే మరో దీపాన్ని వెలిగిస్తుంది అన్నది ట్యాగూర్ గారి మాటకు. ఆయన గురుదేవ్ రవీంద్రనాథ్ ట్యాగూర్. వీటన్నిటికీ 9 లక్షణాలకి అతీతంగా మరొక లక్షణం ఉన్నదండి. అది ఆచరణ. ఏదైతే తాను చెబుతున్నాడో అది ఆచరించు చూపువాడే ఆచార్యుడు. అది ఏదైతే తాను చెబుతున్నాడో అది తాను ఆచరించి చూపించాలి. అలా చూపించిన వాడే గురువు అని. అందుకని జాషువా గారు ఒక మంచి మాట అన్నారు, నేను ఆచరింపని నీతులు బోధించి రాని రాగము తీయలేను. నేను ఆచరింపని నీతులు బోధించి రాని రాగము తీయలేను. గొప్ప మాట ఆయన అన్నారండి. ఎందుకు ఆచరించాలయ్యా గురువు అంటే వాడు ఇతరులకి ఆదర్శప్రాయుడు, రోల్ మోడల్. ఆ కారణం చేత యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే అంటున్నది గీతావాక్యం. ఏదైతే తాను ఆచరిస్తున్నాడో లోకం 10 మంది అది చూసి నేర్చుకుని ఆచరిస్తారు. కాబట్టి తాను ఆచరించేటువంటి వాడు శ్రేష్టంగా ఆచరించాలి. ఆయన పెట్టినటువంటిదే ప్రమాణం అవుతుంది లోకానికి. అటువంటి గురుని యొక్క బాధ్యత శిష్యుడికి ఆదర్శంగా నిలిచి ఉండడం అనేది. ఆది శంకరాచార్యులు వారు ప్రశ్నోత్తర రత్నమాలిక అని ఒక గ్రంథం రచించారు. ఆ ప్రశ్నోత్తర రత్నమాలిక గ్రంథంలో గురు శిష్యులకు కొన్ని నిర్వచనాలు చెప్పారు. కిం అమృతం అని అడుగుతాడండి ఆయన. అమృతం అంటే ఏమిటి, ఎక్కడ దొరుకుతుందని. గురువచనం. ఒక గురువు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో అదే అమృతం. గురువాక్యం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు దాకా శివపదాలు పాడారు కృష్ణ గారు, అది గురువచనం. ఆ గురువచనమే అమృతం. మరి విషం ఏదండి? కిం విషం అంటే గురు ధిక్కారం. గురువును ధిక్కరించడమే విషము అన్నారండి. అయితే గురువు యొక్క వచనమే అమృతం, గురువుని ధిక్కరించడమే విషమైతే కో గురువు. గురువు ఎవరు అంటే యో అధిగత శిష్య, యో అధిగత సత్వ శిష్యహితాయ ఉద్యత సతతం. చక్కటి విద్య నేర్చుకుని అవతలవాడి కష్టంతో తాను సంవదించేటువంటి మనస్సు కలిగి ఉండి నీ దుఃఖం నాదిగా నీ సుఖం నాదిగా భావించగలిగినటువంటి స్థితిలో ఉండి ఎవరైతే శిష్యుని యొక్క హితం కోసం ఉద్యమిస్తాడో అతడు నిజమైన గురువు అన్నారు. ఇంకా శిష్యుడు ఎవరండి? శిక్షతే ఇది శిష్య. ట్రైనింగ్ పొందడానికి ఎవరికైతే అర్హత ఉందో వాడు శిష్యుడు. నేను శిక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నాను అన్నవాడు నిజమైన వాడు శిష్యుడండి. వీడికి అంతేవాసి అని పేరండి. ఇది తెలుగు పదం కాదు, సంస్కృత పదం. అంతికం అంటే సమీపం. అంతేవాసి అంటే గురువు యొక్క సమీపంలో నివసిస్తాడట. గురువుకి ఎంత దగ్గరగా ఉండాలంటేట, గురువు మాట్లాడుతున్నప్పుడు నోటి మీద ఉండేటువంటి ఒక తుంపర వాడి మీద పడుతూ ఉండాలట. అంత సన్నిహితంగా ఉంటాడటండి నిత్యము. అందుకనే అంతేవాసి అంటారండి. దాన్ని భ్రమబిందు అంటారు. మాట్లాడుతున్నప్పుడు చిన్న తుప్పర వెళ్ళి వాడి మీద పడితే వాడు ధన్యుడు అనమాట. అందులో ఈతంలో ఉన్న జ్ఞానం అంతా అతనికి వెళుతున్నట్టు లెక్క. అంచేత అంత సన్నిహితంగా గురువుతోటి ఉండాలి అని చెప్తున్నారు. అది అంతేవాసి అని. శిష్యుడు ఇంకో పేరు ఉన్నది, ఛాత్రుడు అని. ఛాత్రుడు అంటే ఛత్రం పట్టేవాడు. అందరూ ఏం చెప్తారంటే గురువు గారికి గొడుగు పడుతూ ఉంటాడు, ఎండ తగలకుండా వాన తగలకుండా. అది కాదట. గురువు యొక్క బోధ ఏ శిష్యుడికి అయితే జీవితంలో మహారక్షణ ఏర్పడుతుందో
అటువంటి వాడు నిజమైన ఛాత్రుట. మా గురువు గారు నాకు చెప్పినటువంటి విద్య నాకు గొడుగై నన్ను రక్షిస్తోంది అన్న భావన ఆ శిష్యుల్లో కలగాలటండి. మనకి కేవలం మన వారు చెప్పడం కాదండి, ఏ భాషలో అయినా గురువుకి ఎప్పుడూ ఉత్తమ స్థానం ఉంది. ఆయన కబీరు గురువు దైవం ఎదురు పడితే గురువుకు మొదటి నమస్కారం నాకు, నేను గురువుకే చేస్తానన్నాడు. అలాగే టీచర్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో. టీ అంటే టీచర్లో TEACHER. టీ అంటే టోటల్ కమిట్మెంట్ అన్నారు, నిబద్ధత. ఈ అంటే ఎథికల్ లివింగ్, నైతిక ప్రవర్తన అన్నారండి, నీతిమంతమైనటువంటి ప్రవర్తన. మూడవది ఏ ఎప్రిషియేషన్. నా శిష్యుడు నాకు చూపించినటువంటి ఒక నేర్పు ఏదైతే ఉందో దాన్ని నేను ప్రశంసింపగలిగి ఉంటే నేను మంచి గురువు అని. గురువు శిష్యుని యొక్క ప్రతిభని ప్రశంసింపదగిన స్థాయిలో ఉండాలట. కాండక్ట్ ఆర్ క్యారెక్టర్, అది అందరూ ఒప్పుకునేది, సచ్చీలత, మంచి శీలం. హెల్దీ ప్రాక్టీసెస్ అన్నారండి, ఆరోగ్యకరమైనటువంటి అభ్యాసాలు. అది చాలా ముఖ్యం టీచర్కి. ఇందాకనే అనుకున్నాం శారీరక మానసిక శౌచం అని. మళ్ళీ ఉన్నదండి టీచర్లో, రెండో ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నారండి. మన ఆవేశాన్ని మనం నియంత్రించుకుంటూ ఉండాలి, కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఆవేశ నియంత్రణ ఏదైతే ఉన్నదో ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం మనం. చివరిది రోల్ మోడల్షిప్. ఒకానొకప్పుడు మన పురాణాలు తిరిగేస్తే ఒకానొకప్పుడు సాందీపని మహర్షి ఉన్నాడు, కృష్ణుడికి కుచేలుడికి చదువు చెప్పినటువంటి గురువు. ఆయన భాగవతంలో కృష్ణుడు కుచేలుడు కలుసుకున్నప్పుడు అది ఫస్ట్ రీయూనియన్ ఆఫ్ స్టూడెంట్స్. మొట్టమొదటి ప్రపంచంలో స్టూడెంట్స్ ఇద్దరు కలుసుకుని మాట్లాడుకోవడం. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నారు. ఈ మొదటి రీయూనియన్ ఆఫ్ స్టూడెంట్స్, అలమ్నీ మీటింగ్ అంటాం మనం. ఈ అలమ్నీ మీటింగ్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా పురాణాల్లో జరిగింది. ఎక్కడ అంటే కృష్ణ కుచేలులు కలుసుకోవడం అని. వాళ్ళిద్దరూ కలుసుకుని ఎంత గొప్పవాడయ్యా సాందీపని అని చెప్పి ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఆ వర్షం కురిసిన రాత్రి మన ఇద్దరం ఏ విధంగా వణికిపోతుంటే ఆయన మనల్ని రక్షించాడు గురువు గారు వచ్చి అని వాళ్ళు ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటారు. ఇంకా శుక్రాచార్యుల వారు, కచుడు ఉన్నారండి. శుక్రుడు రాక్షస గురువు, కచుడు దేవతల పక్షంలో అక్కడికి వెళ్ళినటువంటి వాడు. వీళ్ళిద్దరి మధ్య చూడండి, ఆ రాక్షస గురువు వచ్చినటువంటి వాడు బృహస్పతి కుమారుడైన కచుడని తెలుసు, వాడు మృత సంజీవిని విద్య నేర్చుకోవడానికి వచ్చాడని తెలుసు, దానివల్ల దేవతలకు విజయం లభిస్తుందని తెలుసు. అయినా వాడొచ్చి వరుడు అది అంటాడే, వరుడు అనగా ఇది ఎట్లు చెప్పుమని అడిగిన చెప్పని వాడును, సత్యము చెప్పని వాడును, ఘోర నరక పంకమునబడునని భారతం చెబుతోంది. ఎవరైనా వచ్చి నాకు ఇది సందేహం కలిగింది అన్నప్పుడు నీకు తెలిస్తే చెప్పకపోతే ఆ చందమామ కథల్లో లాగా తల 1000 చక్ర అయిపోతుంది. అంచేత అది చెప్పి తీరాలన్నమాట. రెండవది ఆ శుక్రుడు కచుడు విచిత్రమైనటువంటి గురు శిష్య సంబంధం కలిగినటువంటి వ్యక్తులు. ఇంకా ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు. వారికి తోటకాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు నలుగురు కూర్చుని ఉంటారు 4 వేదాల్లాగా. అక్కడ కూర్చుని వారు ఆ శైష్యోపాధ్యాయ వాళ్ళిద్దరి మధ్య టీచర్ టాట్ రిలేషన్షిప్, గురు శిష్య సంబంధము అంటున్నాం. చక్కటి మాట ఉన్నదండి సంస్కృతంలో, శైష్యోపాధ్యాయిక అని. శిష్య ఉపాధ్యాయ సంబంధం, టీచర్ టాట్ రిలేషన్షిప్. అది గొప్పగా మనకి పురాణాల్లో చూపించారు. ఎంత ఉదాత్తమైనటువంటి గంభీరమైన భావన మన ఉపనిషత్తుల్లో ఉందో ఒక చిన్న శ్లోకం చెప్తుంది. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురు యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురువు గారు ఏమీ మాట్లాడట్లేదు, చిన్ముద్ర వేసి కూర్చున్నాడు. శిష్యుడికి అన్నీ అర్థమైపోతున్నాయి. గురువు గారు ఏమీ మాట్లాడకుండా శిష్యుడికి ఎలా అర్థమవుతున్నాయి. పైగా ఆ శిష్యుడు ఎలా ఉన్నాడండి, తల పండిపోయిన వృద్ధుడు. మరి గురువు గారు ఎలా ఉన్నారండి, ఆయన నిత్య యవనంతో తొణికిసలాడుతున్నాడు కుర్రవాడు, ఎప్పటికప్పుడు నేర్చుకునేటువంటి తత్వం ఉన్నటువంటి కుర్రవాడు.
చిత్రం వటతరోర్మూలే, మర్రి చెట్టు కింద కూర్చున్నారు. మర్రి చెట్టుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఉష్ణకాలే శీతకాలే భవేదుష్ణం, ఉష్ణకాలేతు శీతలం. అది వటఛాయ యొక్క లక్షణం. అంచేత శీతాకాలం వెచ్చగాను, వేసవికాలం చల్లగాను దాని నీడ ఉంటుందట. అటువంటి చెట్టు కింద కూర్చున్నారు. ఎవరు? గురువు గారు. ఆ గురువు గారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి గారు శిష్యులను కూర్చోబెట్టుకుని చెబుతున్నటువంటి విషయాలు. అటువంటి గురుతత్వం ఉన్నటువంటి దేశంలో జగద్గురు త్రయాన్ని మనం నిత్యం స్మరించుకోవాలి. ఎవరు జగద్గురు త్రయం? ముగ్గురు అంటున్నాం మనం. అంటే కృష్ణం వందే జగద్గురు, ఇందాకనే అనుకున్నాం మనం. కృష్ణం వందే జగద్గురం. మొట్టమొదటిది శ్రీకృష్ణ భగవానులు వారు. రెండవది శంకర సాక్షాత్. శంకరుడేటండి సాక్షాత్తుగాను. ఆయన ఎవరే అంటే ఆదిశంకరాచార్య. ఈ ఆదిశంకరాచార్య ప్రస్థానత్రయం. అంచేత ఈ ఆదిశంకరాచార్యుల వారు రెండవ వార్త. మూడవ వారు వ్యాసో నారాయణో హరిహి. సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన హరి స్వరూపుడైన వ్యాస భగవాన్ అంటండి. మరి అందుకనే ఆయన వస్తున్నాం, అక్కడికి వస్తాం. వ్యాసో నారాయణ హరి ముగ్గురు ఉన్నారు. ఈ గురుత్రయాన్ని మనం చూసినట్లయితే ఆ జగద్గురువుని మనం విస్మరించకుండా ఒక్కసారైనా మనం స్మరించుకుంటే సరిపోతుంది. దీనికి ఏదో ఒక మంచి రోజు పెట్టుకోవాలి గురువుని స్మరించుకోవడానికి. రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్తే సెప్టెంబర్ 5 నా పుట్టినరోజు కదా, అది మీరేదో జరుపుతా ఉంటున్నారు, నాకేం జరపనక్కర్లేదు, టీచర్స్ డే అని జరుపుకోండి అన్నాడు మహానుభావుడు. అలాగా వ్యాస భగవానుడు ఒకరు మనకి ఆ ప్రాచీన కాలంలో మనకి ఆ జగద్గురువు యొక్క స్వరూపం కింద కనిపించేటువంటి మహానుభావుడు. అందుకని మన వాళ్ళు ప్రార్థన ఏం చేస్తారు? సదాశివ సమారభ్యం శంకరాచార్య మధ్యమాం అస్మల్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం అన్నారు. అటువంటి గురుత్వముల్లో వ్యాస భగవాన్ని మనం ఆయన జన్మదినం ఒకటి పెట్టుకున్నామండి. అది ఏమిటి అంటే పూర్ణిమ, ఈ ఆషాఢ పూర్ణిమ అని. ఎవరండి వ్యాసుడు? వ్యాసం అడ్రస్ కావాలి మనకి. ప్రతిదానికి ఎవరండి అనగానే అడ్రస్ కావాలి. వ్యాసం వశిష్ఠ నత్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి. ఆయన అడ్రస్ ఎంత బాగుందో చూడండి, మామూలుగా లేదు. వ్యాసం వశిష్ఠ నత్తారం, వశిష్ఠుని యొక్క మునిమనుమడు. శక్తే పౌత్రం, శక్తి మహర్షి యొక్క మనుమడు. ఆ అకల్మషం, ఏ విధమైన కల్మషము లేనటువంటి వాడు. పరాశరాత్మజం వందే, సాక్షాత్తు పరాశరుని యొక్క కుమారుడు. అందుకని పారాశర్యుడు అని పేరండి వ్యాసునికి, పరాశరుని యొక్క సంతానం కింద. సుఖతాతం, తాత సంస్కృతంలోనూ ఉన్నాడు, తెలుగులోనూ ఉన్నాడు తాత. తెలుగులో ఉన్న తాత గ్రాండ్ ఫాదర్, సంస్కృతంలో ఉన్న తాత ఫాదర్. అది తేడా. సంస్కృతంలో తాత అంటే ఫాదర్, తెలుగులో తాత అంటే గ్రాండ్ ఫాదర్. అంచేత పరాశరాత్మజం వందే సుఖతాతం, సుఖమహర్షి యొక్క తండ్రి గారు. ఆయనకి నమస్కరిస్తున్నాను అన్నాడు. వేదాలను వ్యాకరించేట వేదవ్యాసుడు అయ్యట. అంచేత చిరంజీవి అయిన మహనీయుడు అన్నారు. ఆయన చిరంజీవి కండి. వ్యాసుల వారు చిరంజీవని. ఏదో ఒక సప్త అయితే చిరంజీవిన, 7 చిరంజీవులు ఉన్నట్టు లోకంలో. 8వ వాడు మన నటుడు. ఆయన వదిలిపెడితే మనకి చిరంజీవులు 7 ఎవరయ్యా అంటేట అశ్వత్థామ, బలిహి, వ్యాస. అశ్వత్థామ బలిర్వ్యాసం, కృప పరశురామస్య, కృపాచార్యుల వారు పరశురాముడు. భారత యుద్ధంలో మిగిలిపోయిన ఏకైక వ్యక్తి కృపాచార్యుల వారును అశ్వత్థామను. అంచేత వాళ్ళే కృప పరశురామస్య. విభీషణ, విభీషణుడు ఇప్పటికీ ఉన్నట్ట, కనిపించాడని కూడా చెప్పారు. విభీషణుడు ఒక పూజారికి కనిపించాడని చెప్పి ఆర్టికల్ భవాన్స్ జర్నల్లో చాలా కాలం క్రితం పడిన ఆర్టికల్ మా గురువు గారు నాకు చూపించారు. నేను చదివాను ఆ ఆర్టికల్ని. ఆయన ఎవరికో విభీషణుడు కనిపించాడు మహానుభావుడు. చాలా భయంకరంగా 8 అడుగుల పైన ఉన్నట్టండి. సప్త అయితే చిరంజీవిన, ఈ 7 చిరంజీవులుగా పేర్కొనబడుతున్నారు. అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, కృపాచార్యుల వారు, పరశురాముల వారు, తర్వాత ఆయన హనుమాంశ విభీషణ, హనుమంతుడు, విభీషణుడు.
వీళ్ళు 7 చిరంజీవులు. ఇంకొక 8వ వాడు ఉన్నాడు, సినిమా నటుడు కాదండి ఆయన, మార్కండేయ మహర్షి. అంటే బహుశా తర్వాత అంతకు ముందు ఏర్పడిపోయిన శ్లోకం ఏదైనానేమో, దాంట్లో ఉన్న విషయం ఏమిటో తెలియదు నాకు. సకల పురాణ ఉపపురాణాలని రచించి, బ్రహ్మసూత్రాలు రచించి, మహానుభావుడైనటువంటి వ్యాసుడు భాగవతము, దేవీ భాగవతము ఇవన్నీ రచించి పంచమ వేదము, ప్రతిపర్వ రసోదయము అయినటువంటి భారతాన్ని ఈ జాతికి ఇచ్చినటువంటి మహానుభావుడిని. అందుకనే అందులో లేనే, ఇప్పుడు అంటారు కదా, ఏది హాస్తి తదన్యత్ర, నేహాస్తి నతత్ క్వచిత్. భారతం గురించి చెప్పిన మాట చూడండి. ఏది హాస్తి, భారతంలో ఉందా? ఏది హాస్తి ఎలాగా, ఏది హాస్తి అది ప్రపంచం అంతా ఉంది, ఇక్కడ ఉంటే ప్రపంచం అంతా ఉంది. నేహాస్తి లేదా నతత్ క్వచిత్, మరి ఎక్కడా లేదు. అది అటువంటి భారతాన్ని ఆయన ఇచ్చాడు. ఈ అటువంటి వాడు ఎవరయ్యా అంటే అసలు వేదాలు చిక్కుపడిపోయినాయిటండి. 4 వేదాల కింద విభజింపబడలేదు అప్పటికి. ఆ చిక్కుపడిపోయిన వేదాలని ఎలా విడదీయాలి అనేది సమస్యగా సతమతం అవుతుండగా విష్ణుమూర్తి తన సంకల్ప బలం చేత ఒక మానసపుత్రుని సృష్టించాడట. ఆయన పేరు అపాంతరతముడు. ఈ అపాంతరతముడిని పిలిచి, నాయన నిన్ను సృష్టించడానికి కారణం ఉందిరా అబ్బాయి అన్నట్టు విష్ణుమూర్తి. ఏమిటి అంటే వేదములన్నీ చిక్కుపడిపోయినాయి, వాటిని విపులీకరించి దేనికి దానికి విభజించవలసిన బాధ్యత ఉన్నది అన్నప్పుడు చతుర్వేదములుగా, అందులో ఉండే బ్రాహ్మణములు, అరణ్యకములు, ఈ బాపతగా మొత్తం సంహితనంతటినీ కూడా వేరుపరిచి విపులీకరించినటువంటి వాడు వేదవ్యాసుడు. అవి చేశాడు, వ్యాకరించాడు కాబట్టి వ్యాసుడు, వేదములను వ్యాకరించాడు కాబట్టి వేదవ్యాసుడు. ఆయన అసలు పేరు మాత్రం అపాంతరతముడు. ఈ విష్ణుమూర్తి ఏర్పాటు చేసినటువంటి మానసపుత్రుడు ఆయన. అందుకనే ఆయనే విష్ణుమూర్తే ఆ విధంగా జన్మించాడు అని చెబుతారు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. త్రిమూర్తుల యొక్క అపరావతారంగా చెప్తారు వ్యాసుడిని, సామాన్యంగా చెప్పరండి. ఎందుకంటే అచతుర్వదనో బ్రహ్మ, బ్రహ్మగారటండి. సాక్షాత్తు వేదవ్యాసుడు అంటే బ్రహ్మగారట. అదేమిటండి, బ్రహ్మకి 4 ముఖములు ఉన్నాయి కదా. అవునండి, 4 ముఖాలు లేవు అంతే, మిగతా అదంతా సమానం. ఏదో చెప్పాడు కదా, సింహం గేటింగ్ తీసుకోవద్దు, మిగతా అదంతా సేమ్ టు సేమ్ అన్నాడే. అలాగా ఇది ఎలా ఉంటుందంటే ఆ అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖములు లేనటువంటి బ్రహ్మగారి. ద్విబాహుర్ అపరోహరి, విష్ణుమూర్తి అండి ఈయన సాక్షాత్తు. అదేమిటండి, విష్ణుమూర్తికి 4 భుజములు కదా, చతుర్భుజుడు కదా. 4 భుజములు లేవు, 2 భుజములే అంతే, అదే తేడా, మిగతా అంతా సమానమే. అఫాలలోచన శంభు, సాక్షాత్తు శివుడండి వ్యాసుడు. అదేమిటండి, శివుడికి మరి నేత్రం ఉంది కదా, నుదుట హెడ్ నమూను స్కిన్ పైనంత ఈడొస్తున్న ఫైర్ నేత్రము అన్నారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఈ ఫైర్ నేత్రం పైన ఆ అగ్నినేత్రం ఉంది కదండి అని అడిగితే దానికి ఏం చెప్పారు అంటే అఫాలలోచన శంభు, ఫాలమునందు ఆయనకి లోచనము లేదు అంతే, మిగతా అంతా శివుడే. అటువంటి వాడు వేదవ్యాసుడు, భగవాన్ బాదరాయణ. సాక్షాత్తు ఆయన భగవంతుడయ్యా, బాదరాయణుడు అన్నారండి. బాదరాయణుడు అనే పేరు రావడానికి కారణం ఏమిటి అంటే బదరీవనంలో తపస్సు చేశాడు ఆయన. రేగుపళ్ళ వనంటండి అది, అక్కడ తపస్సు చేశాడు ఆయన. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఇంకా మనకి తెలుగులో నన్నయ్య గారు వాల్మీకిని ఏమన్నారంటే ఆ గురు పద్యవిద్యకు ఆద్యుడు అన్నారండి వాల్మీకిని. తెలుగులో ఎవరండి, సంస్కృతంలో పద్యవిద్యకు ఆద్యుడు ఆయన వాల్మీకి. తెలుగులో ఎవరయ్యా అంటే తెలుగులో నన్నయ్య గారే ఆద్యుడు అన్నిటికీ. ఆయన వాగనుశాసనుడు. అటువంటి వాగనుశాసనుడు తన యొక్క అవతారికలో, భారత అవతారిక రాస్తూ దాంట్లో ఆయన భారతీ సుభగ గమస్తి చేయంబుల చేసి ఘోర సంసార వికార సంతమ సజాల విజృంభము పాపి
సూరి చేతో రుచిరబ్జ బోధనరతుండగు దివ్యు పరాశరాత్మజాంభోరుహ మిత్రు కొల్తు మునిపూజితు భూరి యశో విరాజితం. యశో విరాజితుడైన మునిపూజితుణ్ణి ఆయన పండితులనేటువంటి పద్మాల్ని వికసింపచేసిన వాటండి. అటువంటి సాక్షాత్తు సూర్య భగవానుడితో సమానమైన పరాశరాత్మజుణ్ణి నేను కొలుస్తున్నాను అన్నారు. మరి ఆయన రచించినటువంటి భారతాన్ని పొగిడేటండి. ఎంత గొప్ప గ్రంథము అని చెప్పాడు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, అధ్యాత్మ విధులు వేదాంత మరియు నీతి విచక్షణులు నీతి శాస్త్రం బని, కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం బని మహి కొనియాడుచుండా వివిధ వేదతత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుడు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండ చేసే భారతము ఒక విజ్ఞాన సర్వస్వాన్ని ఈ దేశానికి ఇచ్చాడు. అందుకనే మా మేస్టర్ అనేవారు, అందరూ ఏమంటారంటే బాణోచ్చిష్టం జగత్సర్వం అంటారు. బాణోచ్చిష్టం జగత్సర్వం కాదు, వ్యాసోచ్చిష్టం జగత్సర్వం. ఇందాక చెప్పుకున్న ఏది ఆస్తి నత ఆ బాపతిగా మనం చెప్పుకోవాల్సిందే. అటువంటి ఆయన్ని ఇటువంటి భారతాన్ని మనకి ఇచ్చాడు అని చెప్పుకుంటూ కొనియాడుతుంటే, ఆ వ్యాసుడిని మరొక అంశ కలిగినటువంటి వ్యక్తి తిక్కన గారు. ఆ మేస్టర్ ఏమనేవారంటే, కవిత్రయం అంటేటండి, కవిత్రయం అని ముగ్గురు లేరు, నన్నయ్య తిక్కన ఎరానని ముగ్గురు ఎక్కడో ఉన్నారు అనుకోవద్దు. ముగ్గురు ఒకరే, 3 జన్మలు వాళ్ళవి. ఈ 3 జన్మలు ఎవరో వెయ్యి అంటే వ్యాసుడివి. వ్యాసుడే 3 జన్మలు ఎత్తాడు. ఈ భారతాన్ని అందరికీ అందజేయడం కోసం ఆయన 3 జన్మలు ఎత్తాడు. ఒకరు నన్నయ్య, రెండో వాడు తిక్కన, మూడో వాడు ఎర్రన. వీళ్ళు ముగ్గురు వేరు కాదయ్యా, ముగ్గురు ఒకే ఆత్మకు 3 దేహాలు. అది ఆయన చెప్పేవారు. ఆ తిక్కన గారు అన్నాడండి, విద్వత్ సంస్థవనీయ భవ్య కవితావేశుండు విజ్ఞాన సంపద్ విఖ్యాతుడు సంయమి ప్రకర సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడు అర్ధిలోకహితనిష్టంబూని కావించే ధర్మాద్వైత స్థితి భారతాఖ్యంబగు లేఖ్యంబైన ఆమ్నాయమును విద్వాంసుల చేత కొనియాడబడేటువంటి కవిత్వపు ఆవేశం కలబట్టండి. అందుకనే సాత్యవతేయ సంస్మృతి స్త్రీ విభవాస్పదమైన చిత్తముతోడ గద్యముల పద్యముల రచించదని కృతులు అని తిక్కన గారు చెప్పుకున్నాడు. ఎన్ని పేర్లు చూడండి, ఇప్పటికి ఎన్ని పేర్లు వచ్చి వ్యాసుడికి గమనించారో లేదో. బాదరాయుడు అనే పేరు చెప్పుకున్నాం, అపాంతరతముడు అనే పేరు చెప్పుకున్నాం, వేదవ్యాసుడు అనే పేరు చెప్పుకున్నాం, పారాశర్యుడు అనే పేరు చెప్పుకున్నాం. ఇప్పుడు వచ్చిన పేరు సాత్యవతేయుడు అండి. సత్యవతి యొక్క కుమారుడు కాబట్టి సాత్యవతేయుడయ్యారు. ఈ పద్యంలో కృష్ణద్వైపాయనుడు అన్నాడండి. కృష్ణ అంటే నల్లని, ద్వీపంలో పుట్టాడు, యమునా తీరంలో పుట్టాడు. ఆయన యమునా తీరంలో పుట్టాడు అనేసరికి చాలా మంది చాలా రకాలుగా చెప్తారండి. ఎంత దాన్ని ఒక కాముక క్రీడ కింద చెబుతూ ఉంటారు. ఏదో సత్యవతీ దేవి పడవ నడుపుకుంటోంది, అక్కడికి వచ్చి ఆ దాసరాజ కన్యక ఆవిడ, అక్కడికి వచ్చినటువంటి పరాశరుడు యమునా నది దాటడం కోసం వచ్చాడు. వచ్చినటువంటి వాడిని పడవ ఎక్కించుకొని తీసుకెళ్తున్నది, ఆమె యొక్క అందచందాలకు మురిసిపోయినాడు. అందువల్ల వారిద్దరి మధ్య జరిగినటువంటి కాముక క్రియలో జన్మించినటువంటి వాడు వ్యాసుడు అని చెబుతారు. అది కాదుటండి, అది మంత్రోపాసన. మంత్రోపాసన చేస్తున్నప్పుడు ఒడుగు మొదలైన చెప్తూ చెవిలో మంత్రాలు చెప్తారు కదా, చెప్పేటప్పుడు ఒక దుప్పటి వేస్తారు. ఆ చెవిలో చెప్పేటప్పుడు ఆ దుప్పటి కప్పడానికి అక్కడ ఏమీ లేదు కాబట్టి ఒక నల్లని మబ్బును సృష్టించాడు పరాశరుడు. ఆయన మంత్రోపదేశం చేశాడు. ఏమిటయ్యా మంత్రం అంటే వ్యాసో నారాయణో హరిహి అని. వ్యాసుడే నారాయణుడు అనేటువంటి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్ర ప్రభావం చేత సత్యవతీ దేవికి కుమారుడు జన్మించాడు. కన్యాత్వం దూషితం కాకుండా కుమారుడు జన్మించడం ఏమిటండి, కానీనుడు కదా వ్యాసుడు. అలా జన్మించినటువంటి సత్యవతేయుడే ఆయన 8 ఏళ్ల వయసులో జన్మించాడండి. పైగా ఆయన జన్మించినప్పుడు ఆయన 8 ఏళ్ల వయసు. ఆయన తపస్సుకు వెళ్ళిపోతూ తల్లి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తా అన్నాడండి. అంతేకాదు, తల్లి తలుచుకోవడం కాదు, ఎవరు తలుచుకున్నా వచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ పైన తిరుగుతున్నాడండి వ్యాసుడు, మనం తలుచుకున్నాం కాబట్టి. అది ఆ వ్యాసుని యొక్క లక్షణం అంట. అటువంటి వ్యాసుడు ధర్మాద్వైత స్థితిలో రచించాడండి.
ఇటువంటి వ్యాసుడిని గురించి తిక్కన గారు ఇక్కడ ఇలా చెప్పి అవతారికలో సంజయుడి నోట్లోంచి ఇంకోలా చెప్పించాడు. సంజయుడు యుద్ధాన్ని వర్ణించి చెప్పవలసిన బాధ్యత ఏర్పడింది ఆయనకి. ధృతరాష్ట్రుడికి నేత్రములు ఇస్తా అన్నాడు వ్యాసుడు. నీకు నేత్రాలు ఇస్తాను, యుద్ధం చూడమన్నాడండి. నాకు మళ్ళీ నేత్రాలు ఎక్కలేదు, ఒకసారి వచ్చాయి, నేను చాలు. అప్పుడు కృష్ణ విశ్వరూపం చూశాను, అది నాకు అక్కర్లేదు, నాకు యుద్ధ విశేషాలు మాత్రం తెలియాలి అని అడిగితే సంజయుడిని ఏర్పాటు చేశాడు. అక్కడ సంజయుడికి యుద్ధ రంగంలో ఏ మూల ఏం జరుగుతున్నా రహస్య సంభాషణతో పాటుగా తెలుస్తూ ఉంటాయి. ఆ సాయంత్రం వచ్చి వాడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉంటాడు, ఈ రోజు ఇలా జరిగింది. అటువంటి స్థితి సంజయుడికి కల్పించాడు. అంచేత యుద్ధ ప్రారంభం ముందర, మొదటి రోజు యుద్ధం జరిగే ముందు ఆయన వ్యాసుని పూజిస్తాడు సంజయుడు. నాకు ఈ శక్తినిచ్చినటువంటి మహానుభావుడు వ్యాసుడు అని చెప్పి, ప్రాంసు పయోధ నీలతను భాసితు ఉజ్వల దండధారు పింగాంసు జటాభరణు ఆగమ పుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రియశ వందితు సాత్యవతేయు కొల్చితను. ఆ సత్యవతీ పుత్రుడైన వ్యాసును నమస్కరిస్తున్నాడు. మేఘాల వంటి నల్లని శరీరం కలవాడు. ఈయనకి భారతంలో ముగ్గురికి కృష్ణ పేరు ఉన్నదండి. నలుగురికి ఉన్నది. ఒకరెవరైతే శ్రీకృష్ణుడు, నల్లని వాడు పద్మనయనంబులవాడు, ఆయన నల్లనివాడు. రెండవ వాడు కర్రి అంటే అర్జునుడు, ఆయన కృష్ణుడు. అర్జునుడి పేరు కృష్ణుడు అండి, నల్లగా ఉంటాడు ఆయన. మూడవ వాడు ఎవరయ్యా అంటే వేదవ్యాసుడు అండి, ఆయన నల్లని ద్వీపంలో పుట్టాడు, ఈయన కృష్ణుడు. కృష్ణ అనే పేరుతో శ్రీ ఉన్నది. ధారిణి రాజ్య సంపద మతంపున కోమలి కృష్ణ చూచి. ఆ కృష్ణ ఎవరు? ద్రౌపది. అంచేత ద్రౌపది పేరు కృష్ణ. కృష్ణుడు, వ్యాసుడు కృష్ణుడు, అర్జునుడు కృష్ణుడు, మొత్తం 4 కృష్ణుడు భారతంలో మనకు కనిపిస్తారు. ఇంకా వ్యాసుడు అనేటువంటిది ఒక పదవి అనుకోవచ్చు అన్నారండి. ఇది ఎందుకు పదవి అంటే మారిపోతూ ఉంటారు. ప్రతి యుగంలోనూ ఒకరి చేత ఈ వేదములు విస్తరింపబడుతూ ఉంటాయి. అందుచేత అదొక పదవే. శుక్రాచార్యుల వారు ఒక యుగంలో వ్యాసుడట శుక్రాచార్యుల వారు. బృహస్పతి ఒక యుగంలో వ్యాసుడేటండి. వశిష్ఠుల వారు ఒక యుగంలో వారు అవుతారట. అలాగే అశ్వత్థామ కూడా ఇప్పుడు రాబోయే యుగాల్లో వ్యాస పదవికి పెడతాడట. ఇలాగా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క వ్యాసులు ఉంటూ ఉంటారు. అపాంతర తమ్ముడు వేదవ్యాసుడు అయ్యాడు అని మొదలు పెట్టుకున్నాం. అది సంతోషించి విష్ణుమూర్తి, ఒరే అబ్బాయి చక్కగా వ్యాకరించావు ఈ వేదాలన్నింటినీ, ఇప్పుడు భూలోకంలో పరాశరుని వల్ల నువ్వు జన్మించవలసిన అవసరం ఉంది, అక్కడ నువ్వు చేయవలసిన మహాకార్యాలు ఎన్నో ఉన్నాయి, నువ్వు బయలుదేరి వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించేట. అలా ఆజ్ఞాపించినప్పుడు సత్యవతీ దేవికి పరాశరుని వల్ల జన్మించినటువంటి కానీనుడు, కన్యకు పుట్టినటువంటి వాడు ఈ వ్యాస భగవానుడు. నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోయినాడు తల్లికి మాటిచ్చి. ఈయన వెళ్ళి తపస్సు చేసుకునే ఆశ్రమం ఉన్నదండి, దాని పేరు శమ్యాప్రాసము. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, శాంతి. ఈ శాంతియే ఆహారముగా కలిగిన ఆశ్రమం అంటండి. అక్కడ ఆహారం ఏం దొరుకుతుందండి? ఆశ్రమానికి పెడితే వాళ్ళు ఏమైనా ఫ్రూట్స్ పెడతారా అంటే వాళ్ళు పెట్టే ఫ్రూట్ ఒకటేటండి, శాంతి అనే ఫలం పెడతారట. అది ఆ ఆశ్రమం యొక్క పేరు, శమ్యా ప్రాసము. శమము నుంచి వచ్చింది శమ్యము. ఆ శమ్యము ప్రాసముగా ఆహారముగా కలిగిన ఆశ్రమం అది. అక్కడ కూర్చునే భాగవతం పురాణములు అన్ని రచించాడని ప్రతీతి. ఇంకా ఎప్పుడు కీలక ఘట్టం వచ్చినా భారతంలో ఆయన అక్కడికి ప్రత్యక్షమవుతూ ఉంటాడండి. శంతనుడి వల్ల సత్యవతికి పుట్టినటువంటి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనేటువంటి కుమారులకి సంతానం లేకుండా పోతే, చిత్రాంగదుడు అసలు వివాహం కాకుండానే పోయాడు. చిత్రాంగదుడు అనే పేరు కలిగిన గంధర్వుడి చేతుల్లోనే చిత్రాంగదుడు మరణించాడు. విచిత్ర వీరునికి వివాహం చేయాలి. అంబిక, అంబాలికల ముగ్గురిని తీసుకొచ్చాడు భీష్ముడు. కాశీరాజు యొక్క కుమార్తెల్ని వివాహం చేస్తాన్న తమ్ముడికి
నేను తీసుకువెడుతున్నాను, ధైర్యవంతులు ఎవరైనా ఉంటే ఎదిరించండి అన్నారు. ఎవరు ఎదిరించలేదు. ఒక్క సాల్వరాజు మాత్రం అంబ అంబ కోసం అని చెప్పి పోట్లాడాడు. అతన్ని ఓడించాడు భీష్ముడు. ఓడించి ముగ్గురిని తీసుకొచ్చేసాడు. ఆ తీసుకొచ్చినప్పుడు అంబ వివాహం చేద్దాం అనుకుంటుంటే నేను సాల్వరాజుని ప్రేమించాను అని చెప్పింది. సగౌరవంగా ఆమెను పల్లకీలో కూర్చోబెట్టి మునులను తోడిచ్చి, పురోహితులను తోడిచ్చి పంపించాడు ఆయన భీష్ముడు. ఎక్కడికి? సల్వ మహారాజు యొక్క సాన్నిధ్యాన్ని పంపించాడు. అక్కడ ఆ మహారాజును నువ్వు ప్రేమించావు కాబట్టి అతన్ని వివాహం చేసుకో. ఆమె వెళ్ళిపోయింది. అంబిక అంబాలికల్ని వివాహం చేశాడు విచిత్రవీరుడికి. సంతానం లేకుండానే మరణించాడు విచిత్రవీరుడు. వాళ్ళిద్దరి వల్ల సంతానం కలగల. ఈ అంబ వెనక్కి తిరిగి వచ్చేసింది. సాల్వరాజు ఏం చేశాడంటే, నన్ను జయించి తీసుకువెళ్ళాడు భీష్ముడు, అంచేత నువ్వు నీ కన్యాత్వం దూషితమైనట్లు లెక్క, నేను చేయకొను అనేసరికి ఆవిడకి ఏం చేయాలో తోచలేదు. అతడు తను ఎవరినైతే ప్రేమించిందో అతడు తన్ని తిరస్కరించాడు కాబట్టి తిన్నగా భీష్ముడి వరకు వచ్చి నా గతి ఏమిటన్నది. దీనికి నేనేం చేస్తానన్నాడు. నువ్వే పెళ్లి చేసుకున్నాను అన్నది. నేను జన్మాంతము నేను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను, అంచేత నేను చేసుకునే పరిస్థితి లేదన్నాడు. అయితే నీ తమ్ముడికి ఇచ్చే పెళ్లి చేయమన్నది విచిత్రవీరుడికి. వాడు నువ్వు ఎవరినో ప్రేమించానని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నిన్నెందుకు వివాహం చేసుకుంటాడు అంటాడు ఆయన. మరి ఇప్పుడు నా గతి ఏమిటన్నది. దానికి నేనంతవరకు బాధ్యుడు మళ్ళీ ఈయన అన్నాడండి. ఆ కోపంతో వెళ్ళి తపస్సు చేసింది. పరశురాముడు తీసుకొచ్చింది ముందర. ఆ పరశురాముడు ఈ తండ్రికో తాతకో స్నేహితుడు ఆయన. ఆయన్ని తీసుకొచ్చింది మహేంద్ర పర్వతం మీద ఎక్కడ తపస్సు చేస్తుంటే ఆయన లాక్కొచ్చింది. నువ్వు చెప్పు నీ శిష్యుడి కానీ, మరి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. గురువు గారు చెప్పారని నేను అధర్మం చేయనన్నాడండి. భారతం ఎంత చిత్రమైన కదంటే, తల్లి చెప్పిందని అధర్మం చేయనన్నారు పాములు. శపించింది, తల్లిని శపించాడు గరుడు. ఇలాగా ఒకరినొకరు శపించుకుంటూ కూర్చున్నటువంటి గరుడు కాదు, వాడు గరుడు అన్న ఆ పిచ్చుకుంటూ ఆయన అనూరుడు శపించాడు తల్లిని దాసిగా పడుండని. అలాగా తల్లిని, తండ్రిని, లేకపోతే గురువుని శపించినటువంటి కథలు ఎన్నో కనిపిస్తాయి. గురువు గారిని తీసుకొచ్చింది. మరి వీడి సంగతి ఏమిటో చూడని. ఆ గురువు గారు వచ్చి భీష్ముడిని అంబను వివాహం చేసుకోమంటే నేను చేసుకోను, గురువు చెప్పాడు, నా అన్యాయం చేయలేను అన్నాడు. అయితే నువ్వు నాతో యుద్ధం చేయవలసి వచ్చింది అన్నాడు. 20 రోజులు యుద్ధం చేశారు. 22వ రోజుని 21వ రోజున ఈయన పడిపోయినాడు భీష్ముడు, 22వ రోజున పరశురాముడు పడిపోయినాడు. చివరికి అందరూ వచ్చి పరశురాముడిని తిట్టి, వాడేదో ఒక ప్రతిజ్ఞ చేశాడు నీ శిష్యుడు, ఆ ప్రతిజ్ఞను మన్నించవలసిన గురువు నువ్వు అతనితో అధర్మం చేయమంటావా, వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్పి మునులంతా చెప్తే వెనక్కి వెళ్ళిపోయి పరశురాముడు తపస్సు చేసుకున్నాడు. భీష్ముడు ఆజన్మాంతము బ్రహ్మచారిగానే ఉన్నాడు. ఆయన చాలా మంచి మాట చెప్పారండి. భీష్ముట్ట జీవితాంతము పెళ్లి చేసుకోనన్నట్ట, జీవితాంతము రాజ్యం చేయనన్నట్ట. వాడి కర్మ కాలిపోయి జీవితంలో ఎన్ని పెళ్లిళ్ళు చేశాడండి భీష్ముడు. ఎంతమందికి, 100 మందికి అక్కడ, 5గురికి ఇక్కడ, ఇంకా ఎంతో మందికి చేశాడు ఆయన వివాహాలు. అంతటితో అయిపోలా. రాజ్యం అంతా ఆయనే చూసుకుంటూ వచ్చాడు చివరి దాకా. పరిపాలించడం అంటే ఏమిటే, పరిపాలన వ్యవస్థను చూశాడు కానీ తనది కాదు రాజ్యం. చాలా విచిత్రమైన కథలతో నిండిపోయినటువంటి ఈ భారతంలో ఇక్కడ ఆ అంబిక అంబాలికి సంతానం లేకపోతే దేవర న్యాయం అనేటువంటి ఒక న్యాయం చెప్పి వారిని భయంకరంగా తయారు చేయి బవిరి గడ్డలతో భీకరమైన ఆకారాలతోటి అతన్ని తీసుకొచ్చి తన తమ్ముడికి సంతానం లేనప్పుడు అన్నవలన సంతానం పొందేటువంటి ఒక న్యాయం చెప్పి, విచిత్రవీరుడికి సంతానం లేదు కాబట్టి ఆ అంబిక అంబాలికల వల్ల ధృతరాష్ట్రుడిని, తర్వాత పాండురాజుని మరలా పంపించినప్పుడు అంబిక తాను ఉండడానికి ఇష్టపడకుండా దాసిని పెడితే విదురుడు అనేటువంటి మహాశయుడిని, భారతం మొత్తం మీద 99.9999% ధర్మపరులు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరే ఉన్నారండి. వారిద్దరు కూడా ఒకటే దేవత యొక్క స్వరూపం, యమధర్మరాజు యొక్క స్వరూపం వాళ్ళిద్దరు. ఒకడు విదురుడు, రెండో వాడు ధర్మరాజు. వారిద్దరే 99.999%. ఆ పాయింట్ నాట్ వన్ ఉండదు కదా. మరి నో పెర్ఫెక్ట్ బాడీ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ అని చేత ఉండదు. ఇంకా పాండవులు లక్క ఇంట్లో కాలిపోతున్నప్పుడు వారు తప్పించుకున్న తర్వాత వారిని తిన్నగా ఏకచక్రపురం పొమ్మని చెప్పిన వాడు వ్యాసుడు.
ఏకచక్రపురంలో వాళ్ళు బకాసురుడిని చంపి వారు బయటపడవలసిన సన్నివేశం వచ్చినప్పుడు ద్రౌపదీ స్వయంవరం జరుగుతోంది, అక్కడికి వెళ్ళమని చెప్పిన వాడు వ్యాసుడు. అక్కడ వివాహం జరిగిన తర్వాత అర్జునుడు మత్స్యంత్రాన్ని ఛేదించాడు. 5గురికి ఆమె యందు మనస్సు లగ్నమైంది. ఈ వివాహం తప్పు కాదని చెప్పడానికి ఋషులు కావాల్సి వచ్చారు. అక్కడ ప్రత్యక్షమైన వాడు వేదవ్యాసుడు. కీలకమైన ఘట్టాలు ఏది చెప్పండి, అక్కడ వ్యాసుడు వస్తూ ఉంటాడు. అక్కడ ఇవన్నీ చేశాడు. అన్నిటికన్నా ముఖ్యం, అరణ్యావాసం చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు ఉత్తినేలా కూర్చుంటే కాదు, అస్త్ర సంపాదన చేయండి, పాశుపతాస్త్రం కావాలి, నీకు ప్రతిస్మృతి అనేటువంటి ఒక మంత్రాన్ని నేర్పుతున్నాను, దీనివల్ల ఆకలి తప్పికలు ఉండవు, నువ్వు తిన్నగా ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోమని చెప్పి ప్రతిస్మృతి అనేటువంటి మంత్రాన్ని ఇచ్చి పంపించినటువంటి వాడు వ్యాసుడు. ఇంకా చివరిలో ఆ యుద్ధాన్ని చూపించవలసి వచ్చినప్పుడు సంజయుడికి మంత్రం నేర్పి మొత్తం యుద్ధభూమి అంతా చూపించి ఆ 18 రోజుల యుద్ధాన్ని కూడా కళ్ళకు కట్టించిన వాడు వ్యాసుడు. అన్నిటికన్నా ముఖ్యం, అంతా అయిపోయి అందరూ ఏడుస్తున్నప్పుడు, ఆ స్త్రీ పర్వం ఏదో జరుగుతున్నప్పుడు, విషాదంలో ఉన్నప్పుడు వారి దగ్గరికి వచ్చి చనిపోయిన వారందరినీ ఏదో ఒక పెనోరమిక్ వ్యూ, చనిపోయిన వారందరూ ఎక్కడెక్కడ ఉన్నారో చూపిస్తాడు ధృతరాష్ట్రుడికి గాంధారికి. అలా చూపించి ఇంక అయిందిలే, అంతా అయిపోయింది కదా, వాళ్ళు వేరే లోకాల్లో ఉన్నారు, ఇంకా మీరు ఇక్కడి నుంచి చాలించి వానప్రస్థానికి పొమ్మని వారిని పంపించేశాడు. ఆ విధంగా చేసినటువంటి వాడు వ్యాసుడు. చివరికి వ్యాసునికి సంతానం ఉన్నది. ఎలాగంటే ఘృతాచి అనేటువంటి ఒక అప్సరస చిలక రూపంలో వచ్చినప్పుడు ఈయన భగవంతుని యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాడు కాబట్టి, ఈయన తన వల్ల శుక మహర్షి జన్మించాలి కాబట్టి ఆ ఘృతాచిని చిలుక రూపంలో చూచినప్పుడు అందులో ఆయనకి అయినటువంటి రేతపతనంలోంచి దాంట్లోంచి పుట్టినటువంటి వాడే శుక మహర్షి. ఆయన జీవన్ముక్త్యావస్థలో పుట్టినటువంటి మహానుభావుడు. అటువంటి వాడిని శుక మహర్షిని జన్మనిచ్చినటువంటి వాడు ఇతడు. రాబోయే మనువు కాలంలో సప్త ఋషుల్లో చేరతాడు అని ప్రతీతి. వ్యాసుల వారు రాబోయే మన్వంతరంలో, ఇది 14 మన్వంతరాల్లో 7వ మన్వంతరంలో ఉన్నాం, ఆ 8వ మన్వంతరంలో సప్తఋషి మండలంలోకి వెళ్ళిపోతాడట ఈ వ్యాసుల వారు. ఇంకా ఈ వ్యాస చరిత్ర, ఈ వ్యాస చరిత్రని ఒకసారి స్మరించుకునే అవకాశం ఇచ్చి మరి ఇక్కడ ఇలా కాసేపు కూర్చోపెట్టి నన్ను ఏదో మాట్లాడింది విందాం అని ఒక సంస్కార భావంతో వచ్చిన జనరంజని వారికి, సంగీత భారతి వారికి, వేదగాయత్రి పరిషత్ వారికి, వీరందరికీ కూడా నేను శుభాభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ, మరి గురువు అనుకుంటున్నాం కాబట్టి ఎన్నో మనం అనుకున్నాం, తస్మై శ్రీ గురవే నమః 3-4 శ్లోకాలు అనుకున్నాం. మరి అన్నిటికన్నా ముఖ్యమైనది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే మాట అనుకుంటూ, గురువుట బ్రహ్మట, గురువుట విష్ణువుట, గురువుట లైకత్తైన శివుట, గురువుట పరబ్రహ్మ స్వరూపుంట. అటువంటి ఆ గురువుకి నమస్కరిస్తున్నాడు. ఏమండి, సృష్టి చేసేవాడు బ్రహ్మ అంటే తల్లి, సృష్టి చేసేవాడు బ్రహ్మ అంటే తల్లి అని అర్థం. అతన్ని పోషించేవాడు విష్ణువు, పోషించేవాడు అంటే తండ్రి. మూడవది బుద్ధి చెప్పేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు దక్షిణామూర్తి, ఆయన శివుడు. శివపదం అన్నారు కదా, అక్కడికి తీసుకొస్తున్నాను. అంచేత వరుసగా 3ను, ఆ తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురు ఒకే స్వరూపంలో మనకు కనిపిస్తున్నారు. అందుకనే పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అటువంటి గురువుకి నమస్కరిస్తూ మీ అందరికీ కూడా నాకు గురు స్వరూపులుగా భావిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. అయితే ఇక్కడ మా ఈ సిడ్నీ, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇక్కడ ఉన్న మేమందరం కూడా పునీతులమయ్యాము. ఇక్కడ మాకు గురుస్థానంలో ఉన్న బ్రహ్మశ్రీ నేతి శివరామకృష్ణ శాస్త్రి గారిని ఒక 2 వాక్యాలతోటి మీకు మాటల సత్కారం చేయమని కోరుతున్నాను. శ్రీ రామకృష్ణ గారు. నమస్కారం అండి. మీ కొండపల్లి శ్రీ రామారావు గారు కదండి?
అవునండి. వీరి గురు పూర్ణిమ సందర్భంగా వీరి ఉపన్యాసం ఆమూలగ్రంగా విన్నానండి. వారికి ఉపన్యాసం కోసమే వాళ్ళు లాగాన్ చేశాను. లేకపోతే అనేక పనులు ఇప్పుడు మన నెక్స్ట్ ఇయర్ పంచాంగం వస్తుంది కదా, దాని మీద చాలా బిజీగా ఉన్నాను. అయినా సరే వీరి ఉపన్యాసం వస్తుందని ప్రత్యేకంగా ఈరోజు అంతా విన్నానండి. వ్యాస పౌర్ణమి గురించి ఆమూలాగ్రంగా అద్భుతంగా ప్రవచనం చేశారు వారు. వారికి నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అంతకుముందు మన శివపదం గురించి కృష్ణ పాండ్యం గారు వారి గానం కూడా విన్నాను. చాలా బాగుంది. అందుకని మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ శ్రీ రామారావు గారికి మళ్ళీ నమస్కారాలు చెప్తూ స్వస్తి అండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇప్పుడు సభలో పెద్దలు అనేక మంది, అందరినీ కూడా మీ యొక్క స్పందనలు తెలియచేయమని కోరుకుంటున్నామండి. చాలా మంచి ప్రోగ్రాం ఇచ్చారు ఉషా గారు. చక్కటి సంగీతం, తర్వాత సాహిత్యం, సరస్వతి తనద్వయం. మాస్టర్ ఉపన్యాసాన్ని గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మాస్టర్ సుపరిచితులు. మాస్టర్ మొదలుపెట్టి చెప్తే ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏముంది లేదంటూ అంత సంపూర్ణంగా చెప్తారు. ఆ సంగీతం వాయించిన ఆయన చిరంజీవి ఇద్దరు చాలా బాగా వాయించారు. వాళ్ళిద్దరికీ నా అభినందనలు, మాస్టర్కి నమస్కారాలు. ధన్యవాదాలండి. నమస్కారాలమ్మా. నమస్కారం అండి శ్యామల గారు. పెద్దగా చెప్పగలిగేదాన్ని కాదు, కానీ గురువు గారి తాలూకా ఆ వాక్ ప్రవాహాన్ని వింటూ ఉంటే అసలు సమయమే తెలియలేదు. ఎన్నాళ్ళో అయిపోయినట్టు అయిపోయింది. ఈ మధ్య మన హరివంశంలో చెప్పకపోవడం వల్ల, హరివంశంలో ప్రతి వారం అతని తాలూకా వాక్ ప్రవాహాన్ని మేము వింటూనే ఉంటాం. చాలా బాగా చెప్పారు. యాసుల గురించి, అంబా అంబిక వాళ్ళందరి గురించి, భీష్ముడి గురించి చాలా, అంటే ఎంత తెలిసిన కథలే అయినా కూడా అతని నోటంటే వింటూ ఉంటే ఇంకా ఆనందంగా అనిపించింది. ఆ కృష్ణ గారు వాళ్ళు కూడా చక్కగా వాయించారమ్మా. మంచి ప్రోగ్రాం. మేం విని ఆనందించినందుకు మీకు ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. నమస్కారాలు. ఇది అన్ని సంస్థలు కలిపి చేసిన కార్యక్రమం అండి. చాలా మంచి, మీ చాలా అందరికీ నచ్చినందుకు ఆనందం. చాలా బాగుంది. అంటే ఆ విన్నది ఇంకా చెవుల్లో అలా తిరుగుతూ ఇంకా ఆలోచింప చేసేటట్టుగా ఇంకా చాలా ఆనందంగా ఉంది. నమస్కారాలండి. మీకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. చాలా సమగ్రంగా ఒక పరిశోధన వ్యాసం ఇదంతా కూడా. అవును, చాలా బాగుంది. వడుగూరు మూర్తి గారు. నమస్కారం. నాకు వీడియో రావడం లేదు. పర్వాలేదు, చెప్పండి. రామారావు గారు రాముడు అంటే విష్ణువుడు, దక్షిణామూర్తి గారు శివుడు. ఈయన మాటల గురించి ఆయన చెప్పారు గొప్పగా. గురువు లక్షణాలు 9 లక్షణాలు ఏవి చెప్పారో అవన్నీ రామారావు మాస్టర్లో ఉన్నాయండి. నేను చెప్పేది ఏమిటంటే, మనం నేర్చుకున్నాం కదా, శిష్యుల లక్షణాలు మనం ఆపాదించుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ఆయన చెప్పింది ఆ 9 లక్షణాలు మనం తెచ్చుకుంటే ఆయన చెప్పింది మనకి తలకెక్కుతుంది, తలలో ఉంటుంది, మనం ఇంకొక చెప్పగలం. గురువు గురించి చక్కగా చెప్పారు మాస్టరు. వ్యాస భగవాను గురించి భారతంలో ఎక్కడెక్కడ ఆయన వస్తారో, ఎక్కడెక్కడ ఏమిటి చేసి చూపారో మనకి అంత చక్కగా ప్రతి పదానికి అర్థం ఉంది. మనకి పదానికి అర్థాలు కూడా చెప్పాలండి. ఎవరు చెప్తారు? ఇలాంటి మాస్టారే చెప్పాలి. అందుకే మాస్టర్ ఎప్పుడు మాస్టారు అని చెప్తుంటాను నేను. ధన్యవాదాలండి. మరి అవధాన విశ్వనాథ్ శర్మ గారు. నమస్కారం అమ్మా. మంచి కార్యక్రమాన్ని అందించారు. గురువు గారిని గురించి చెప్పగలిగేంత శక్తి లేదు.
వారు ఏ విషయం తీసుకున్నా కూడా సమగ్రంగా దాన్ని మనకు అందిస్తారు. కేవలం వాటిని మనం ఆకలింపు చేసుకొని ఆచరించే ప్రయత్నం చేయడం ఒకటే మనం చేయగలిగింది. వారికి ఈ కార్యక్రమాన్ని అందించిన మీకు శుభపదాలని వినిపించినటువంటి కృష్ణ గారికి, వాద్య సహకారం అందించిన వాళ్ళ అబ్బాయికి, అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. భైరవపట్ల అన్నపూర్ణాదేవి గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడారు, 2 వాక్యాలు చెప్తారండి. ఇంకెవరైనా కొంచెం మీ అవకాశాన్ని బట్టి. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు అన్నపూర్ణాదేవి. మేషారి సంగతి అందరికీ తెలిసిందే, చక్కగా వివరించారు. తర్వాత మీరు ఇంతమందిని కూడగట్టి ఇక్కడ కార్యక్రమాన్ని మేమంతా వినేలాగా ఏర్పాటు చేసినందుకు చాలా ధన్యవాదాలండి. అది చెప్దాం. పిల్లలు పాట అది కూడా చాలా చక్కగా సాగింది. ఎంతో చక్కటి కార్యక్రమాన్ని అందించారమ్మా. అభినందనలు, నమస్కారాలు. నమస్కారం. మాకు సిడ్నీ ఇది ఒక కల్చరల్ సెంటరు, అందుకని సంగీతానికి సాహిత్యానికి కూడా ఇక్కడ చాలా మంది కృషి చేస్తారండి. ఇవన్నీ సంస్థలు కలిపి చేస్తున్న పని, ఇండివిజువల్స్ కన్నా కూడాను. మీ యొక్క అభిమానానికి ధన్యవాదాలు. స్వర్ణలత గారు, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీరు చెప్తారు. చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇంత బాగా మనకి అందించిన పాణ్యం కృష్ణ గారికి, మరి వాళ్ళ అబ్బాయి ఎంత చక్కగా వాయించాడో, చిన్న పిల్లాడైనా చాలా ఎంతో ఆకట్టుకున్నాడు. నిజంగా అతనికి ఇంకా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే గురువు గారి ప్రసంగం గురించి అసలు చెప్పక్కర్లేదు. ఇంత ఇంట్రెస్టింగ్గా, ఇంత విశదంగా గురువు గురించి, గురు పౌర్ణమి గురించి చెప్పిన ఇంత అద్భుత ఉపన్యాసాన్ని మనకు అందించి అందరినీ ఇవాళ చాలా ఆనందింపజేశారు. అనేక ధన్యవాదాలు. వచ్చిన మీ అందరూ అతిథులకి ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా అంతా మనం నిర్వహించడానికి హెల్ప్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ ముఖ్యంగా రంగబాలన్ గారు, కృష్ణపాణ్యం వాళ్ళ నాన్నగారు, వారు కూడా కార్యక్రమం ఆద్యంతం విని వారిని కలుసుకోవడం ఇవాళ చాలా సంతోషంగా ఉంది. పుత్రోత్సాహం తండ్రికి అన్నట్టు ఆయన వాళ్ళ అబ్బాయి పాటలు విని ఆయన ఆనందించారు. ఆయన్ని చూసి మనం అంతా కూడా ఆనందించాం. ముందు ముందు కార్యక్రమాలు కూడా మీరు ఇలాగే పాల్గొవాలండి. ఇవి నెలలా జరుగుతాయి, తప్పకుండా రండి. అదృష్టం ఉందండి. నాకు తెలుగు ఎక్కువ బాగా మాట్లాడాను, బట్ చాలా బాగా చేశారు మీరు. గురుగారు ఉపన్యాసం కూడా చాలా, అది స్పీచ్ కూడా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం వింటున్నాను ఆయనది. అట్లే ఆ టైం 1 hour అయింది, తెలియదు. అది అట్లా ఇంట్రెస్టింగ్ గా అన్ని ఎక్కడ ఏం చెప్పాలో అన్నీ చెప్పారు. ఇంపార్టెంట్ అన్ని ఈ స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాలి, స్పిరిచువల్ నాలెడ్జ్. అది ఇంకా ఎంత ఉంటుంది తెలియదు, కానీ అది మంచి ప్రోగ్రామ్, బాగా ఆర్గనైజ్ చేశారు. అందుకే మీ అబ్బాయి గారి పరిచయం కూడా మేము ఇంగ్లీష్ లో చెప్పాం. బికాజ్ మాకు తెలుసు కృష్ణకి అదే తెలుగు వాడికి కూడా అర్థం అవుతుంది. చాలా మంచి ప్రొనౌన్సియేషన్ తో పాడారు. అదే వాడు ట్రై చేస్తాడు, బాగా ట్రై చేస్తాడు. వాడు మనముడు కూడా వాళ్ళు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారని తెలియదు నాకు. వాళ్ళు ఎక్కడ టైం దొరికింది అట్లా. ఆయన పాట ఒక ఎత్తు, వాళ్ళ అబ్బాయిని కూడా చక్కగా మోటివేట్ చేసి కూడా కూర్చోబెట్టడం. అంటే ఇప్పుడు మనకి రాత్రి సమయం అయింది కదా సిడ్నీలో, అయినా సరే కూర్చోవడం చాలా అదృష్టం. అది ముఖ్యంగా ఈ మన 3 సంస్థలు కూడా సిడ్నీలో ఉన్నవి, న్యూజిలాండ్ లో ఉన్నవి కూడా పిల్లలని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నాము. అంచేత ఇక్కడ వచ్చిన పిల్లలు, యువతి యువకులు, ఇక్కడ సింధు, రాజేష్ గారు మీరు ఒక 2 వాక్యాలు చెప్తారా? నేను మీరు ఇక్కడ ఇప్పుడే చూశాను మిమ్మల్ని. రాజేష్ గారు చాలా యువకులు, కానీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు రేడియోలో. చెప్పండి.
లేదు అంటే మంచిగా విన్నానండి, బాగుంది, నచ్చింది. కానీ ఈ కార్యక్రమంలో ప్రశ్నలు అడిగేది ఏం లేదండి, అటువంటి అంశం ఏం లేదు. అంటే ఉంటుంది. అంటే కొంచెం సమయాభావం వల్ల అది లేదు. కానీ మళ్ళీ ఒకసారి ముఖాముఖి అలాగ కూడా పెట్టుకోవచ్చు మనం. అంటే కొంచెం మన టైంని బట్టి కొంచెం ఇదైందని అంటే కొంచెం యంగ్స్టర్స్ అందరినీ పెట్టి ఇంకాను అలా ఒకటి పెట్టుకుందాం డెఫినెట్గా. మంచిదండి, సంతోషం, ధన్యవాదాలు. ధన్యవాదాలు. మాస్టరు ఒక సాగరం అండి, మనం ఎంత తోడుకుంటే అంత వస్తూ ఉంటుంది మాస్టర్ దగ్గర. మనం ప్రశ్న వేస్తుంటే ఆయన చెప్తూనే ఉంటారు. ఆయన అలిసిపోరు, మనం అలిసిపోవాలి. కానీ ఈ రోజు ఒక చిత్రం ఏంటంటే మాస్టరే వర్ణించుకున్నారు. ఎందుకంటే ఎవరో వర్ణించలేవు అలాగా. ఆయన గురువును వర్ణిస్తుంటే ఆయన చూస్తున్నాము, ఆయన వర్ణనంతా కూడా 100% సరిపోయింది పూర్తిగా. ఆయన చెప్పిన లక్షణాలన్నీ ఆయనలోనే ఉన్నాయి. అందుకని నిజంగా ఇవాళే గురు పూర్ణిమ అన్నట్టుగా అంత అద్భుతమైన ఒక పండుగ రోజున జరిగింది. తర్వాత కృష్ణ పాటతోటి ఆయన సమన్వయం చేసి నలుగురు కృష్ణుల్ని వేదిక మీదకి తీసుకొచ్చి మళ్ళీ చక్కగా శివపదం దగ్గరికి ఆయన తీసుకువెళ్ళి ముగించారు. అంటే నేను ఎక్కువ చెప్పగలిగిన స్తోమత లేదు నా దగ్గర, ఏదో ప్రయత్నం చేస్తున్నాను, ఏమనుకోకుండా నవ్వుకోకండి. అందరికీ కూడా ధన్యవాదాలండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు. ఇలా ముందు కూడా ఇంకా నెల జరుగుతాయి. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొవాలని మా కోరిక. మీకు ఇప్పుడు సమయం ఎంత అయిందండి? మాకు 9:44 అయిందండి రాత్రి. నైట్ గురువు గారు మనకు సమాధానం చెప్పకంటే ముందు వారి గురువు గారు రాబట్టిన వారు మంచి సమాధానాలను అక్కడి నుంచి మనకు అందించారు. వారి దగ్గర నుంచి మన మూర్తి గారు చెప్పినట్లు మనం ఎంతైనా తోడుకోవచ్చు ఆ సముద్రం నుంచి, ఆ సాహితీ సముద్రం నుంచి. అది గురుగారితో ఒక పరిచయం, ఒక వేదిక ద్వారా కలగడం, తర్వాత గురువుగారు దయతోటి జనరంజని సమూహంలోకి వారు ఉండి కొన్ని కార్యక్రమాల్లో, రేడియో కార్యక్రమాల్లోకి వారి యొక్క ఉపన్యాసాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా మా అదృష్టంగా భావిస్తున్నానండి. ఇదే విధంగా జనరంజని మీద ఆసక్తి కలవారు దయచేసి మీ యొక్క ఇష్టాన్ని మాకు తెలియజేస్తే జనరంజనిని ముఖ్యంగా పిల్లల్ని ఉద్దేశంలో పెట్టుకుని ఇటువంటివన్నీ కూడా వాళ్ళు వినాలని మేము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. తర్వాత వీటిల్ని సోషల్ మీడియాలో కూడా పెడతాము. కొంతమంది యూత్ అందరూ కూడా వింటున్నారు. అందుకని మీరందరూ కూడా దయచేసి సహాయం చేయమని కోరిక. నమస్కారం. అందరికీ శుభరాత్రి అండి. సెలవు.